ఆపరేషన్ చేయడం, బ్రతికితే ఉంచుతారండి, ఇంటికి పంపిస్తారు. లేదంటే చనిపోతే వెంటనే మూట కట్టి మార్చిలో పడేస్తారండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పేస్తారు. అటువంటి స్టేజ్లో మేము అక్కడికి జల్లం జరిగింది. మా పాపడాలి బిడ్డ కేకలేసి అమ్మా అని అరుస్తుంది. నేను ఏమీ చేయలేని స్థితి. ఒకటే అన్నాను, అమ్మా యేసయ్యా అని ప్రార్థన చేసుకుని. చిన్న బిడ్డ, తెలియని వయసు. ఆ బిడ్డకి నేను రాదండి, నడుము పక్కన చిన్న దుమ్ములా ఉంటుంది. ఈ పక్కన అక్కడ ఏం చేస్తారంటే మన ఈ చిటికిన వేలు ఉంది, ఈ చిటికిన వేలు అంత సూది ఉంటుందండి. ఆ సూదికి హోల్ ఉంటుంది అనమాట. ఆ హోలు నడానికి గుచ్చి అందులోంచి కండ, పీచు, రక్తం, లోనున్న గుజ్జు తీస్తారండి. దానికి మత్తు ఇవ్వరు, ఓన్లీ స్ప్రే కొడతారు. జస్ట్ ఆ స్ప్రే కూడా పని చేయకపోతే తెలివి ఉండగానే తీయాలంటుందండి. ఇది కెమికల్ బాడీలో బయటకు వెళ్ళిందని బుధవారం కల్లా చనిపోయింది. చనిపోయిన తర్వాత డాక్టర్లు ఒకటే అన్నారు, అమ్మాయికి క్యాన్సర్ ఉంది, పచ్చకావులు ఉన్నాయి, అందువల్ల నేను నీకున్నాను, నువ్వు నన్ను ఈ స్థితిలోకి తీసుకురాకపోతే ఈ బలహీనత వచ్చిందని నేను తీసుకో దాన్ని బట్టి నేను బయట పడకపోతే ఒకటే అనేదాన్ని. ఎన్నిసార్లు అయినా అని నన్ను అడుగుతారు, నీ దేవుడు ఏం చేస్తాడని. నేను అడిగే హక్కు నాకు ఉంది. నువ్వు చేస్తావు కాబట్టి నేను అడగగలను. ఎవరిని బ్రతికించని చెప్పి మనుషుల దగ్గర అలాంటిది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ సక్సెస్ అయితే మనం ఎన్ని సంవత్సరాలైనా ట్రీట్మెంట్ చేయించవచ్చు. కానీ వీళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఏంటంటే 6 నెలలు 3 నెలలు మాత్రమే ప్రాణం ఉంటుందండి. 6 నెలలు 3 నెలలు దాటితే ఇంకా 7 నెలలు లుకేమియా, క్యాన్సర్ పేషెంట్ బ్రతకరు. కానీ మీ అందరికీ మన నిండు వందనాలు. చిన్న మనవి, ఈ ఛానల్ ఎలీషా ఏలియా అన్న ఛానల్ మనదే. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త సాక్ష్యాలు, కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయేది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈవెన్ షేర్ చేయండి. క్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలండి. దేవుని కృపను బట్టి మీ మధ్యలో నా సాక్ష్యాన్ని ఇవ్వటానికి నేను చాలా సంతోషపడుతున్నాను. నా పేరు జ్యోతి, మాది ఏలూరు. మేము అన్యుల కుటుంబం అండి. మా నాన్నగారు కి 3 పిల్లలు అనమాట. అన్నయ్య, అక్క, నేను. అయితే మా చిన్నత్తగారు మా అక్కకి క్రైస్తవునిచ్చి వివాహం జరిగించారు. ఆయన మా దగ్గరికి వచ్చి సువార్త ప్రకటించేవారు. ఆయన సువార్తను కూడా మేము అంగీకరించలేదు. అన్నయ్య పాలిటెక్నిక్ చేశారండి. ఆయనకి మిలిటరీ ఉద్యోగం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం మీద ఆయన ఎన్నోసార్లు ట్రైనింగ్కి వెళ్ళినా సరే రిజెక్ట్ అవ్వడం జరిగింది. అలా ఉరేసుకున్నాడు అనమాట. ఆయన ఉరేసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ఆ ఇంట్లో ఉండకూడదని అక్కడి నుంచి మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. నాన్నగారికి మెకానిక్ ఇంజనీరింగ్ అంటే బాగా ఉన్నత పరిస్థితి అండి. ఆయన బాగా డ్రింక్ చేసేవారు. అయినప్పటికీ మొండితనం, కోపం, ప్రేమ అలాగే ఉండేది. ఆయన మూర్ఖత్వం కూడా అలాగే ఉండేది. అన్నయ్యకి అవి ఇష్టం ఉండక తనకి చెప్పుకోలేక తను మరణించిన తర్వాత మా ఇంట్లో ఇంకా అల్లకొల్లాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. అక్కడి నుంచి మేము వేరే గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు గ్రేస్ మేరీ గారని సువార్తను ప్రకటించడానికి వచ్చారండి. నాన్నగారు ఆవిడని ఎప్పుడు తోసేసేవారు, ఎప్పుడు ఆ సువార్తకు అంగీకరించేవారు కాదు. నేనైతే నాన్న ఏడుస్తుంటే, అమ్మ ఏడుస్తుంటే చూడలేక నేను కూడా చర్చికి వెళ్తే బాగుంటుంది, నాన్న అలా ఏడ్చి బాధపడుతున్నారు కదా, ఇంక నేను వెళ్ళి నా పని అంటూ ఇంకేముంది, ఇంక నేను చదువు ఆపేశాను, ఇంక నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నాన్నగారితో ఎక్కడికి వెళ్తే, అప్పుడు నా వయసు చిన్నది, బ్రాందీ షాప్కి వెళ్తే బ్రాందీ షాప్కి, రౌడీజన్కి వెళ్తే గొడవలకి అట్టు నేనే వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు ర్యాష్గా ఉండడం అలవాటు. ఎవరేదైనా అన్నా వెంటనే నాన్నగారితో చెప్పే అంత దేవుడి మీద ఆసక్తి, మనుషుల మీద ప్రేమ నాకైతే లేదు. యేసయ్య గురించి సువార్త ప్రకటించినా సరే నేను వ్యతిరేకించేదాన్ని, అంతగా వినేదాన్ని కాదు. తాతగారి ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తాతగారి ప్రేయర్లో కూర్చోమన్నా కూడా నేను కూర్చునేదాన్ని కాదు. నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. నాన్నతో తిరగడం అంటే చాలా ఇష్టం, నాన్నంటే చాలా పిచ్చి. అమ్మతో ఉండే పద్ధతి, నాన్నతో ఉండే పద్ధతి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నాన్నతో ఉంటే ఎంత ర్యాష్గా, ఎంత రౌడీగా ఉంటారు. ఎంత ఆడపిల్ల అయినా సరే తండ్రి ప్రేమలో ఉంటే మాత్రం ఒకళ్ళ మాటిని తత్వం కూడా కాదు. అలాగని వేరే పద్ధతి ఏమీ లేదండి. అంటే నాన్నతో ఉంటే అట్లా ప్రేమగా నాన్న వెనకట్లు ఉండేదాన్ని, నాన్నతోనే ఉండేదాన్ని. కానీ ఏంటంటే అట్లా అన్నయ్య చనిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం, ఇంకా మేము మా నాన్నతో దూరం, కనెక్టింగ్ చాలా దూరం అయిపోయింది. ఇంకా అలాగ దేవుడికి ఆవిడ చెప్పిన సువార్తని ప్రకటించడం వల్ల ఒకసారి వెళ్తే ఏం పోయిందిలే అని చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ జాన్ గారు
మేరీ గారు అని చెప్పి వాళ్ళు దేవుడు శిక్షణలో మమ్మల్ని నడిపించడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళి ఆరాధన, సువార్త, అది క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళి మమ్మల్ని ప్రార్థన చేయించడం, వాక్యంలో తర్ఫీదు ఇవ్వడం, చాలా వరకు మీటింగ్స్కి వెళ్ళడం చాలా వరకు చేసేవారు. అది నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు. 2000 సంవత్సరంలో నేను 2001లో దేవుడిని తెలుసుకున్నానండి. 2003లో బాప్తిసం తీసుకున్నాను. 2003లో బాప్తిసం తీసుకుని ఇంక దేవుళ్ళో బాగా నడుస్తుంటే ఇంక నాన్నగారికి అక్కడ మీటింగ్స్కి వెళ్ళడం, ప్రేయర్కి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకొని ఇండివిజువల్గా ఉంటే భర్తతో కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నాకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది, నేనంటూ ఒక ఇదిలో ఉంటాను అని చెప్పి నేను ముందుకు వెళ్ళడం జరిగిందండి. పెళ్ళి అంటే ఏదో అదొకటి కాదు, కానీ ఇండివిజువల్గా ఉంటే నాన్నగారు ఇంట్లో టార్చర్ చేసేవారు అనమాట. ఎందుకంటే ఆయన తాగడం, ఊరికనే కోప్పడిపోవడం, ఇలా ఉండాలి ఆడపిల్లలు, అట్లా ఉండాలి అని మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. అక్కకి మ్యారేజ్ అయిపోయి అక్కడికి వాళ్ళ ఇంటికి తను వెళ్ళిపోయింది. నేను ఇంట్లో ఉండలేక ఏం చేయాలో తెలియక నాకు పెళ్ళైపోతే నాకు ఒక ప్రయారిటీ వస్తుంది కదా అని ఉద్దేశం మీద నాన్నగారు అప్పుడు సంబంధాలు చూడడం మొదలుపెట్టారండి. నేనైతే 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను, మంచి భర్తనివ్వండి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు మంచి భర్తను మాకు అనుగ్రహించారు. అట్లాగే అది కూడా మా పెద్దత్తగారు కొడుకుని ఇచ్చి వివాహం జరిగించారండి. వివాహం జరిగించిన తర్వాత ఆగస్టు 2005లో నాకు వివాహం జరిగిందండి. వివాహం జరిగిన 3 నెలలకి దేవుడు నాకు గర్భఫలం ఇచ్చారు. నాకు పనులు చేత కావు, ఇంకేమి ఇంట్లో చక్కబెట్టుకోవడం అట్లాంటివి ఏమీ చేత కాదు. ఎందుకంటే నాన్నగారితో తిరిగాను కాబట్టి నాకు పద్ధతిగా అంతగా తెలియదు, అంటే ఇలా పనులు చేయాలి అని. కానీ అందరితో మాటలు పడ్డాను. ఆడపిల్లకి పని నేర్పించకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైతే అంటారో అన్ని మాటలు అంటారు కాబట్టి నేనైతే కొన్ని మాటలు పడ్డాను. ఏంటి యేసయ్య ఇట్లాగా నాకు ప్రార్థనకు అవ్వడానికి కుదరట్లేదు, ఇటు నేను ఇంట్లో పనులు కూడా చేయలేకపోతున్నాను అంటే ఇది ఉండాలి అది ఉండాలండి, కానీ నాకు అది ఉండాలన్న సంగతి నాకు తెలీదు. ప్రార్థన, వాక్యం చెప్పడం, ఇలా దేవుని పని చేయడం తెలుసు. వివాహం అయిన తర్వాత చాలా వరకు దేవుడికి నేను దూరం అయిపోయానండి. అంటే ఇంట్లో ఉన్న బాధ్యతల వల్ల నాకుండే కొన్ని ఇబ్బందుల వల్ల నేను దేవుడికి దూరం అయిపోయాను. కానీ ప్రార్థన మాత్రం మానలేదండి. దేవుడి సన్నిధికి ఆదివారం పూట వెళ్ళేదాన్ని, కానీ సువార్త, దేవుని పరిచర్య చాలా వరకు మిస్ అయిపోయాను. బాత్రూమ్లు కడగడానికి కూడా నేను ముందుకొచ్చేదాన్ని. ఎందుకంటే దేవుడు చేసే పని ఏదైనా ఒక పనే, ఇస్తరాకులు కానించి ఏదైనా చేయటానికి ముందు రావడం జరిగింది. అలాగే మాకు 3 నెలలకి దేవుడు గర్భఫలం ఇచ్చారు. పెద్దవాళ్ళు ఏమన్నారంటే నాకు 19 సంవత్సరాలకే వివాహం జరిగిందండి. ఆయనకు కూడా 19. ఇద్దరం బావ మరదలం కాబట్టి నాన్నగారు తన అక్క కొడుకిచ్చి చేస్తే తను దగ్గరగా ఉంటుందని చెప్పి చేయడం జరిగింది. మేనరికం అన్నమాట. అయితే మాకు వివాహమైన 3 నెలలకి గర్భఫలం దేవుడిస్తే ఇంట్లో వాళ్ళు అన్నారు, వద్దు గర్భఫలం తీసేయండి, అదే ప్రెగ్నెన్సీ తీసేయడానికి ట్రై చేయండి అని చెప్తే నేను దేవుని ఒకటే అడిగా, దేవా నీ చిత్తమైతే ఉంచు, లేదంటే వాళ్ళు తీసేయమంటున్నారు, నాకైతే ఇష్టం లేదు అని చెప్పి ప్రార్థన చేసుకొని ఇంక ఇంట్లో వాళ్ళు బొబ్బాస్కాయ అని, ఇంగువ అని, పచ్చడి, ఏదో ఇంజక్షన్లని చాలా వాడానండి. వాడినప్పటికీ దానివల్ల నాకు ప్రయోజనం ఏం కనబడలేదు. గర్భఫలము పోవటానికి నేను ప్రయత్నించినా కూడా మరి ఆయన చిత్తం ఏమైనదో అది నాకైతే ఉండిపోయింది. అలాగా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. అలాగే మా ఆయనగారికి చెల్లి అండి, ఆవిడకి ఎప్పుడు ఒంట్లో బాగుండేది కాదు, ఇంట్లో చాలా బలహీనంగా ఉండేది. అయితే ఆవిడకి నోట్లోంచి బ్లడ్ పడేదన్నమాట. ఏం ప్రాబ్లం అనేది మాకు తెలియదు. ఒక వారం రోజుల్లోనే ఆవిడ శుక్రవారం ఇంట్లోంచి బయటకు వెళ్ళిందని బుధవారం కల్లా చనిపోయింది. చనిపోయిన తర్వాత డాక్టర్లు ఒకటే అన్నారు, అమ్మాయికి క్యాన్సర్ ఉంది, పచ్చకామర్లు ఉన్నాయి, అందువల్ల చనిపోయింది. 6 నెలలు ప్రెగ్నెన్సీ అండి, అది కూడా పోయింది. అయితే వీళ్ళు ఒకటే అన్నారు, అమ్మ నా బిడ్డ పోయి నేను బాధపడుతున్నాను, నీ గర్భఫలం తీయద్దు అని చెప్పారండి. మీరు అనుకునే కన్నా నేనే ముందు అనుకుంటానని చెప్పి తనలాగే పుట్టాలి, తనలాగే అందంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. తనలాగే అందంగా పుట్టాలి అని ప్రార్థన చేసుకున్నందుకు తన బలహీనత, తన రోగం తనకు రావాలని అయితే నేను కోరుకోలేదు. అట్లాగా 3 నెలలు అప్పటికి నాకు గర్భఫలం దేవుడు అనుగ్రహించినందుకు ఇంకా దేవునికి స్తుతులు చెల్లించానండి. ప్రెగ్నెన్సీ ఉంచుకున్నాను, పాప పుట్టింది.
పాప పుట్టిన తర్వాత పుట్టిన 3 రోజులకే అప్పుడు 2006లో పుట్టిందండి, 7వ నెలలో. అప్పుడు చికెన్ గున్యాలండి బాగా స్టార్టింగు. అదే ఫస్టు ఆ ప్రాబ్లమ్ నాకు, నా బిడ్డకు కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి స్టార్టింగ్ అండి జ్వరం. అలాగా నాకైతే తగ్గింది కానీ పాపకు మాత్రం ఒక రోజు బాగుంటే 2 రోజులు బాగుండేది కాదు. ఒక వారం రోజులు బాగుంటే 2 రోజులు బాగుండేది కాదు. చాలా బలహీనపడిపోయి, ఏంటి జబ్బు పిల్లని కన్నావు, బయటికి రాదు, ఒక ఆట ఆడుకోదు, ఎవరితో కలవదు అని అనేవారండి. అయితే సరే ఇంక చెప్పి పాప అలాగా తినేది కాదు సరింగా, ఎప్పుడు ఏదో ఒక బలహీనత. ఏంటి ఇలాంటి బిడ్డనిచ్చావు యేసయ్య. నేను పని చేత కాకపోయినా అండి దేవుడంటే చాలా పిచ్చి. దేవుడు నన్ను ఎందుకైతే ఎన్నుకున్నారో అయితే నాకైతే తెలియదు కానీ ఆయన లేకపోతే ఈ టైంలో నేను చనిపోవాల్సిన స్థితిలో ఉండేదాన్ని. ఎందుకంటే ఆయన ఉండబట్టే నేను బ్రతికాను అనుకుంటాను. నాకున్న బాధలను బట్టి, నాకున్న కష్టాలను బట్టి నేను బ్రతికాను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రణాళికలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకుంటారండి. మనలో ఉన్న ప్రతీదీ, మనకు జరగవలసిన ప్రతీది అన్నిటికీ యేసయ్యకి తెలుసు కాబట్టే నా బిడ్డ లోకంలో ఉన్నంతకాలం చనిపోతుందేమో అని నన్ను తను పిలుచుకొని తన కృపలో నాకు అన్ని స్వస్థత కార్యాలు జరిగించారు. అయితే పాప పుట్టిందండి. పాపకి ఎప్పుడు బలహీనతే కదా, ఎప్పుడు బాగుండేది కాదు. బాగోక హాస్పిటల్కి తిప్పుతూనే ఉండేదాన్ని. ఈలోపు మా అత్తగారు ఏం చేశారు అంటే, పిల్లలకి గ్యాప్ ఉండాలమ్మా, మేము నూపు అనేది వేయించుకున్నాము. టీ అనే ఆకారంలో ఐరన్ ఉండేదండి, అది నాకు వేయించడం జరిగింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి పిల్లలకి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటే పిల్లలు వెనకతలు ఉన్నవాళ్ళు బాగుంటారు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. నాకు చెప్పేవారు ఎవరూ లేరు. అత్తగారు ఏం చెప్పినా, ఎవరో పెద్దవాళ్ళు చెప్పినా వినేదాన్ని. అయితే వదిన గారు అత్తగారికి వాళ్ళకి పడింది అన్న అయితే నన్ను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వేయించుకొచ్చానండి. వేయించుకొచ్చుకున్న తర్వాత అది కడుపులోకి వెళ్ళి గుచ్చుకుపోయేది. చాలా ఇబ్బంది పడేదాన్ని. చాలా డేట్స్ వచ్చేవి. చాలా వరకు చాలా ఇబ్బంది. 15 రోజులు చాలా నరకం పడేదాన్ని. చెప్పుకోలేకపోయి బాధపడేదాన్ని. చెప్పుకోవడం కన్నా తీయించుకోవడం మెరుగు, యేసయ్య తీయించేసుకుంటాను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. తీయించుకోవడం నేను వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు తనిఖీ చేసి చూస్తే ఎక్కడా లేదు అన్నారు. లేదు పడిపోయిందమ్మా అన్నారు. పడిపోవడం ఏంటండి, ఉండేది గుచ్చుకుపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నానంటే పేగులు బయటికి లాగి అది ఎక్కడెక్కడైతే ఉన్నదో గర్భసంచి దగ్గర చూసి ఎక్కడ అసలు కనబడలేదమ్మా అన్నారు. అయితే స్కానింగ్ చేయించుకొని రా అమ్మ, చేయించుకుంటే నీకు చూస్తాను ఉన్నదో లేదో అనేసి అన్నారు. సరే అని నేను హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకున్నాక ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా అది ఏమీ అవ్వకూడదు. 2 సంవత్సరాలు ఉంచుకున్నాను కానీ దాంతో పడ్డాను, ఇంకా అది పోయింది అంటున్నారు. కానీ అది నాకు ఇంకా నొప్పి వస్తుంది, అది బయటికి ఉండేటట్టు చూపించండి అని చెప్పి ప్రార్థన చేసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ నేను స్కాన్ చేయించుకున్నానండి. స్కాన్ చేయించుకుంటే గర్భసంచిలోకి వెళ్ళిపోయిందని మళ్ళీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒకటి అన్నారు, అమ్మ నీ గర్భసంచి తీసేయాలమ్మా, గర్భసంచి తీయకపోతే క్యాన్సర్ వచ్చేస్తుంది, దానికి ఇష్టపడితే నువ్వు వెళ్ళి మరుసటి రోజు రా అన్నారండి. అలాగే నేను బలహీనం పడిపోయి చాలా జ్వరంతో ఇంటికి వెళ్ళి ఇలా తీసేస్తాను అంటున్నారు అని ఈయనకి చెప్పగానే అయ్యో అని చాలా బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళంతా ఏడ్చారు. నేను ఏడ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. దేనికైనా ప్రార్థనే ఆయుధం అండి. ప్రార్థన లేకపోతే ఏమీ జయించలేను. మన ఆలోచన కాదు, మనం చేసేది ప్రతిదీ మనం చేయగలము అనుకోగలము కానీ దేవుడి చిత్తం కానిది ఏది జరగదు. అయితే నేను ప్రేయర్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా ఆయన గారికి ఒక తెలిసిన బ్రదర్ ఉంటే ఆయన అన్నారు, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ అన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లేదండి ఆవిడకి గర్భసంచి తీసేయాలన్నారు. నేను ఒకటే అన్నాను, ఒంటి బిడ్డ తల్లిని ఎవరు చూడరు, నాకున్న కూతురు కూడా చాలా బలహీనం, చాలా ఇబ్బంది పడుతున్నాను, సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు. అమ్మ ఇంకొక దగ్గరికి వెళ్దాం రా, అక్కడ నేను చూపిస్తాను అని అంటే ఇలా ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఒకటే అన్నారు, అమ్మ నీకు నేను తీసి క్లీన్ చేస్తాను, ఏమి ఇబ్బంది ఉండదు, క్యాన్సర్ రాదు, ఏమీ రాదని చెప్పి ఎండిపోస్కి ఇంజెక్షన్ చేసి అది క్లీన్ చేసి నూపు అనేది తీసేరండి. దేవుడి కృపను బట్టి బాగానే జరిగింది. దేవుడికి వందనాలు చెప్పుకున్నాను, చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకున్నాను. అలాగే నాకు తర్వాత క్లీన్ చేసిన 8 నెలలకి దేవుడు గర్భఫలం ఇచ్చారు.
ఈ పాపతో ఇట్లా బలహీనతతో పడుతున్నాను. పాపతో హాస్పిటల్‌కి తిరుగుతున్నాను. ఇవన్నీ పడతానే ఉన్నాను. నాకు ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర, బయట వాళ్ళ దగ్గర చాలా అవమానాలు. ఎన్ని అవమానాలైనా యేసయ్య నాకున్నారు. తల్లిదండ్రులు రారు. నాన్న రారు, అమ్మ రాదు. వాళ్ళుండేది వైజాగ్‌లో. నేనుండేది ఏలూరులో. చాలా ఇబ్బంది పడ్డాను. అత్తయ్య గారికి ఒంట్లో బాగోదు. నేను ఒక్కరిదాన్నే చేసుకోవాలి. నాకొక్కటే ధైర్యం. ఎందుకంటే యేసయ్య ఉన్నారని మాత్రమే ధైర్యము. ఎవరి మీద నేను ఆధారపడలేదు. కొంత బలహీనత వస్తే నాకు ఒక 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు చేసేవారు ఉన్నారు గానీ, నేను ఎవరి మీద ఆధారపడలేదండి. కేవలం యేసయ్య మీద మాత్రమే ఆధారపడ్డాను. అయితే గర్భఫలం 8 నెలలకి దేవుడు అనుగ్రహించారు. పాప 9 నెలలు మోసానండి. 9 నెలలు మోసిన తర్వాత కడుపులోనే చనిపోయింది. చనిపోయాక ఆపరేషన్ చేసి తీస్తానన్నారు. వద్దు అని ప్రార్థన చేసుకోగానే ఫ్రీ డెలివరీ అయిందండి. అక్కడికి మళ్ళీ నాకు బలహీనత వస్తే హాస్పిటల్‌లో 3 రోజులుండి ఇంటికి రావడం జరిగింది. జరిగిన ఒక 6 నెలలు, 7 నెలలు గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ గర్భఫలం దేవుడు అనుగ్రహించారు. 5 నెలలు కడుపు అండి. 5వ నెల డాక్టర్ గారు బెడ్ రెస్ట్ రాశారు. ఈలోపు పాపకి 5వ సంవత్సరం రావడం జరిగింది. పాపకి 5వ సంవత్సరం రాగానే పాపకి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు అన్నీ ఘనంగా చేసామండి. బాగానే ఉండేది. ఎప్పుడు ఉన్న బలహీనతే, ఎప్పుడు ఉన్న వాంతులే, ఎప్పుడు ఉన్న బలహీనతే కదా అని చెప్పి ఇంకా స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పాపకి ఎప్పుడు మోషన్సేనండి. అక్కడ ఉన్న ఫుడ్ పడట్లేదు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో భోజనం పెట్టేవారండి. అది తినటానికి నేను అంటే మాకున్న సమయాన్ని బట్టి అక్కడ పాపకి భోజనం పెట్టడం జరిగేది. నేను వెళ్ళి పాప అక్కడ ఉండటానికి ఇష్టపడేది కాదు. తినగానే వాంతులు చేసుకునేది. జాయిన్ చేస్తే వెంటనే వాంతులు, కాలు పీకులు అంటుంది, వెళ్ళనంటుంది. స్కూల్కి దొంగెత్తలేస్తుందేమో అని చెప్పి జ్వరం వస్తుందేమోనని, జ్వరం వచ్చిన జ్వరానికి ఒక టాబ్లెట్ వేసి నేను స్కూల్కి పంపించేదాన్నండి. తర్వాత పాప స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇష్టపడేది కాదు. నేను 5 నెలలు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. నాకు బెడ్ రెస్ట్ రాశారు. ఏంటి యేసయ్య ఎప్పుడు ఏదో ఒక బలహీనత, బెడ్‌తో నేను పడలేకపోతున్నాను. మాకు 2700 జీతం అండి. మా ఆయనగారు ముందు ఆటో వేసేవారు. అది అవ్వలేనప్పటికీ కార్ డ్రైవర్గా జాయిన్ అయినప్పుడు మాకు 2700 జీతం. ఆ డబ్బులు ఇంట్లో చాలేవి కాదు. సొంత ఇల్లే మాకు కమ్మలిల్లు ఉండేదండి. మేము రేకుల ఇంట్లో వెనకాతలు ఉండేవాళ్ళమి. అయితే మాకున్న బలహీనత, సొంత ఇల్లు ఉన్నా సరే చేతిలో డబ్బులు ఉండాలి. మా నాన్నగారి పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఆయన మీద ఆధారపడడం ఈయనకి ఇష్టం ఉండేది కాదు. ఆయన సంపాదన మాత్రమే మేము ఆధారపడేవాళ్ళం తప్ప ఎప్పుడు ఆయనకి జాగ్రత్త, నాకు చాలా వరకు జాగ్రత్త ఉండేది కాదు డబ్బుల విషయంలో. నేను ఒకటే అన్నా, దేవుడికి మీద ఆధారపడితే మనకు జీతం పెరుగుతుంది, దశంభాగం వేయాలి అని అన్నానండి. ఆయన అన్నారు, వచ్చే 2700 జీతంలో 200 దశంభాగం వేస్తే మనం ఏం తినాలి, దేవుడికి తెలియదా, ఆ మాత్రం ఇవ్వాలా అన్నారు. లేదు ఇవ్వాలండి అని అంటే, లేదు జీతం పెరిగాక దశంభాగం వేయచ్చు అన్నారు. లేదు అట్లా కుదరదండి, దశంభాగం వేయాలి అనేటప్పుడు ఆయన ఇష్టపడలే. అయితే నేను ఒకరోజు తినేది 200 ఉంటుందండి. ఆ 200కి నేను ఉపవాసం ఉంటాను అని అంటే వద్దు అన్నారు. కావాలని నేను ఉపవాసం ఉన్నాను, ఆయన ఉపవాసం నేను ఉన్నానని చెప్పి ఆయన ఏమన్నారంటే, అమ్మో ఎట్లా అయితే కుదరదు, నేను వేసేస్తాను దశంభాగం అనగానే వేసిన 2 నెలలకి మరొక జీతం పెరిగిందని 3000కి వచ్చింది. అలాగా ఆయన దశంభాగం వేస్తుండగా ఆయనకు పెరుగుతూ ఉండడం చూసి దేవుడు ఇంట్లో అన్నీ 3000కే 2010లో 2700 జీతం. అంతవరకు ఆటో వేసేవారు. తర్వాత నుంచి కారు తోలేవారు అనమాట. ఆ 2700 జీతం దేవుడు ఇప్పటికి 17,000 చేశారండి. ఓర్పుతో, సహనంతో ఆయన వేసే దశంభాగం అంటే ఇచ్చి చూడమని దేవుడు సెలవిచ్చారు కాబట్టి ఆయనకి ఇచ్చి శోధించండి అని, అలాగా ఆ మాట ప్రకారం ఆయన ఇవ్వడం, మేము తిరిగి ఆ ఇచ్చే జీతం ఎంతో కొంత అది ఇంట్లో చక్కగా సరిపోయేదండి. ఏ రోజు ఇబ్బంది పడేవాళ్ళం కాదు. మేము డబ్బులు దాచుకొని ఇంట్లో ఒక్కొక్క టీవీ అని, ఫ్రిడ్జ్ అని అట్లా కొనుక్కునే వాళ్ళం అనమాట. అయితే అలా జరుగుతూనే ఉందండి. ఇంకా నేను 5 నెలలు ప్రెగ్నెన్సీతో ఉన్నాను. పాపకు 5వ సంవత్సరం వచ్చింది. కాళ్ళు చేతులు పనిచేయలేదు, జ్వరం వస్తుంది, చాలా బలహీనంగా ఉంటుంది. ఏంటి యేసయ్య ఎప్పుడు ఏదో ఒక బలహీనత, ఏదైనా ఉంటే బయట పెట్టండి, బయటికి వెళ్ళి ఆడుకోదు, పిల్లలతో ఉండదు, పిల్లలు కొడితే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, ఏంటి తన పరిస్థితి, నాకేంటి అర్థం అవ్వట్లేదు, అందరిలో యాక్టివ్గా ఉండట్లేదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ దర్శనంలోనే 2 చేతులు
అరిచేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు దేవుడు చూపించేవాడండి. అలాగే నేను అరిచేతుల మీద ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 2 కాళ్ళు పడిపోయినాయి. పడిపోతే అది పని చేయట్లేదు, నడవలేకపోతుంది, చేతులు పని చేయట్లేదు, వాంతులు, విరోచనాలు. అలాగని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అన్ని టెస్టులు చేశారు. ఏమీ లేదమ్మా, పాప బాగానే ఉన్నది, సెలైన్ పెడతానని చెప్పి పెట్టి పంపించారండి. సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒంటి నిండా తెల్లగా ఒకటి ఉంటుందేమో, ఒంటి నిండా గడ్డలు కట్టేసినాయి, బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఒంటి నిండా ఆ గడ్డలు కట్టేటప్పటికి నాకు అర్థం కాలేదు, ఏంటి ఇలా నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆ మరుసటి రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారండి ఇవి ఏంటో వచ్చినాయండి, అయినా సరే జ్వరం తగ్గలేదు, కొద్ది చూడండి అని చెప్తే ఆయన ఏమన్నారమ్మా, అమ్మ నువ్వు సాయంత్రం రా, బ్లడ్ ఇచ్చేసి వెళ్ళు, ఓ టెస్ట్ చేయిస్తాను, దాంట్లో ఏదైతే వస్తుందో అప్పుడు పెద్దవారిని తీసుకురా అనేసి అన్నారండి. సరే అని చెప్పి నేను అది ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వదిన గారి ఇల్లు పక్కనే అయితే ఇచ్చి సాయంత్రం రావడం జరిగింది. రాగానే ఆయన ఒకటే అన్నారు, మీ వెనకాతల పెద్దవారు ఎవరు రాలేదా అమ్మ అంటే, నాకెవరు పెద్దవారు రాలేదండి, మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయారు, వదిన గారు ఉన్నారు, పిలుస్తానని చెప్పి ఆవిడ కేకేయడం జరిగిందండి. నీతో వద్దమ్మా, నువ్వు బాగాలేదు కదా, నువ్వు కూడా తట్టుకోలేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాపను అక్కడే చూపిస్తున్నాను కాబట్టి ఆయన ఫ్రెండ్లీగా బాగా డాక్టర్ గారు బాగానే ఉండేవారు. ఆయన అన్నారు, పెద్దవారు ఆయన రాగానే ఒకటే అన్నారు ఆవిడతోటి, అమ్మ ఈ పాప చనిపోతుంది, బ్రతకదు, క్యాన్సర్ అన్నారండి. అదేంటి క్యాన్సర్ అంటున్నారు ఏంటండి అని అడిగినప్పుడు, నిజమేనమ్మా ఆవిడ స్టేజు ఏఎల్ఎల్ లుకేమియా, అది బాగా సివియర్ క్యాన్సర్, బాడీ టైప్లో క్యాన్సర్ కాదు, అది ఒక పార్ట్లో ఉండే క్యాన్సర్ కాదు, బాడీ అంతా క్యాన్సరు, ఏఎల్ఎల్ లుకేమియా అంటే చాలా సివియర్ కేసు అమ్మా అన్నారండి. అయితే మాకంటే క్యాన్సర్ అంటే అవగాహన తెలియదు. మా ఆయనగారు చెల్లి అదే ప్రాబ్లంతో చనిపోయింది. తనే పుట్టాలి అని అనుకున్నాను కానీ తనే ప్రాబ్లం రావాలని నేను ఎప్పుడైతే అనుకోలేదండి. తన ప్రాబ్లం వచ్చిందంటే తను చనిపోయింది, బాడీలో పార్ట్లన్నీ తినేసింది అనమాట, ఒక్క పార్ట్ కూడా సరిగ్గా లేదు. 6 నెలలు ప్రెగ్నెన్సీ, అంత పెళ్ళైన పెద్ద అమ్మాయే తట్టుకోలేక చనిపోయిందంటే నా చిన్న బిడ్డ 5 సంవత్సరాల బిడ్డ చనిపోతుంది అని అనేటప్పటికీ నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. మీ ఆ సిచ్యువేషను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ కైనియో ఏ గుట్కాయో ఏవో మందో తాగి క్యాన్సర్కి పడతారు. అట్లాంటిది చిన్న బిడ్డ చిన్నతనంలో ఉండి ఆవిడ ఆ బలహీనతకి లోనవడం ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్ గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పండి అని అంటే ఆయన అన్నారు, అమ్మ నిమ్స్కి తీసుకెళ్ళిపోండి హైదరాబాదు, అక్కడ కొద్దిగా బాగా చూస్తారు, ఇక్కడంటూ ఏ హాస్పిటల్ ఉండదు అన్నారు. ఆయన చెప్పిన మాట మేము వినకుండా మాకు ఏలూరులో ఆశ్రమ హాస్పిటల్ ఉందండి, అక్కడికి తీసుకెళ్ళాము, అక్కడ క్యాన్సర్ డాక్టర్ లేనన్నారు. ఇక్కడ మాకు క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది వంగాయగూడెంలో, అక్కడికి కూడా తీసుకెళ్ళాము. అక్కడ కూడా ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ కూడా ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు, ఇక్కడ కాదు హైదరాబాద్ తీసుకోవాలి, ఇది చాలా మేజర్ ప్రాబ్లం అన్నారండి. ఈ చిన్న బిడ్డకి అంత మేజర్ ప్రాబ్లం రావడం ఏంటనుకొని ఇంకా బాధపడి ఇంకా అర్థం కాక ఇంకా అక్కడికి మాకు ఆరోగ్యశ్రీ లేదు, రేషన్ కార్డు కూడా లేదు, అంతగా నాకు అక్కడ అవసరం రాకపోయిందండి. ఆరోగ్యశ్రీ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి అని అవసరం లేదు. అయితే సరే అని చెప్పి మేము ఇంటి దగ్గర ఉంచి అలాగే మరుసటి రోజు మణిపాల్ తీసుకెళ్ళామండి, విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి. అప్పటికి అక్కడ ఆన్కాలజిస్ట్ లేరు, అక్కడ దగ్గర 12 లక్షల వరకు అడిగారండి. 12 లక్షల వరకు అడిగారు. ఆన్కాలజిస్ట్ని పిలిపిస్తామమ్మా, ట్రీట్మెంట్ చేయిస్తాము, అయినా సరే చెప్పలేము, మీరు ఖర్చు పెట్టుకుంటాను అని అంటే మీరు జాయిన్ చేయండి అన్నారు. అమ్మో మా స్తోమత కాదు, మాకున్నదే కొంత అని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. 3 రోజుల్లో మా సంఘం అంతా వచ్చి, మాది బేతేలు ప్రార్థనా మందిరం అండి, మా సంఘం అంతా, మా పాస్టర్ గారు, మా అయ్యగారు వచ్చి ప్రేయర్ చేసి, మా సంఘంలో శ్రీనన్న, మనక్క, మనీ అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంఘంలో కొంతమంది వచ్చి పాటలు పాడి ప్రార్థన చేశారండి. 3 రోజులు దేవుడు ఈలోపు నా బిడ్డని తీసుకెళ్ళిపోతాడని నాకు భయం, ఆయన ఉంచుతాడు ఆయన ఉంచడో అనేది నాకైతే తెలీదు, కానీ తీసుకెళ్ళిపోతాడని ఒక అపనమ్మకం. ఎందుకంటే కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, ఏమీ తినట్లేదు, జ్వరము, విపరీతమైన బలహీనత, లెగలేదు, కూర్చోలేదు. నేను 5 నెలలు కడుపుతూ ఉన్నాను, ఏం చేయగలను ఒకటే ఆలోచించండి. మా అత్తగారికి వచ్చి ఆపరేషన్ అయింది, గాలి బ్లేడర్ కట్ ఆపరేషన్, ఆవిడే నాకు హెల్ప్ చేయలేరు. మాకున్న డబ్బులు కొంత
మెడలో నాన్నగారు పెట్టిన తాడు ఉంటే అది తాకట్టు పెట్టామండి. అది తాకట్టు పెట్టి ఒక 20,000 మా దగ్గర పెట్టుకున్నాము. ఆ ముందు నెలలోనే మాకు వస్తువు కావాలని చెప్పి ఒక 10,000 మేము కూడబెట్టుకొని ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది. అంటే మాకు ఈ బలహీనత వస్తుందని మాకైతే తెలీదు. అంటే ఉన్నంతలో మేము చాలా జాగ్రత్త, నేను జాగ్రత్త లేకపోయినా నా భర్త జాగ్రత్త వల్ల కొంత మేము దాచుకొని వెళ్ళగలిగే వాళ్ళము. అయితే ఆ టైంలో 3 రోజులు ప్రార్థన చేయడం జరిగింది. ఆ 3 రోజుల్లో దేవుడు ఆరోగ్యశ్రీ ఇచ్చారండి. రేషన్ కార్డు కూడా మేము సంపాదించుకున్నాము. కానీ ఆ రేషన్ కార్డు ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. కానీ ఆరోగ్యశ్రీ వాణిమోహన్ గారని అప్పుడు కలెక్టర్గా ఉండేవారని మా ఏలూరులో 3 రోజులు దేవుడు ఇప్పించాడు. ఆ 3 రోజుల్లో మేము 2010 అండి 2010లో 9వ నెలలో మేము వెళ్ళడం జరిగిందండి. అయితే నేను హాస్పిటల్కి 3 రోజులు అయింది కదండి, ఆరోగ్యశ్రీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మా వెనకట్ల మా బావగారు, మా మామయ్య, చాలామంది, మా ఆయనగారు, ఇందులో ఒక 5-6 వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారిని కలిసామన్నమాట. నిమ్స్ అండి, అది పంజాగుట్ట నిమ్స్ అనమాట. అది క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అండి. అక్కడికి వెళ్ళి పాపని చూపిస్తే పాపని అరిచేతుల మీదే ఇంకెత్తుకొని, ఇంకా దర్శనంలో దేవుడు ఇలాగే చూపించాడు కాబట్టి ఆ దర్శనంలో మేము పట్టుకున్నట్టే ఇట్లా తీసుకెళ్ళి హాస్పిటల్కి మేము తీసుకెళ్ళాము. దారిలో వెళ్ళేటప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నాము, దేవా, మా ఆయనగారు ఒకటి అన్నారండి, నా చెల్లికి అదే బలహీనత ఇచ్చి నా చెల్లి చనిపోయింది, మళ్ళీ నా కూతురికి కూడా అదే బలహీనత వచ్చింది, మేమేమైనా తప్పు చేశామా అని ఆయన అడిగినప్పుడు నేను ఒకటే అన్నాను, మానవులకి కష్టాలు రాకపోతే మానులకు వస్తాయా? సామెత అనేది ఉన్నది కదండి, ఉంటుంది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చాలా వస్తాయి. కానీ ఏంటంటే అవన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే బ్రతకగలం. కష్టం వచ్చిందని ఏదో మనకి దారి దొరుకుతుంది, ఆ కష్టం నుంచి బయట పడగలం కదా అని మనం అనుకోలేము. అయితే పాపని తీసుకొని అక్కడికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, 2 లక్షలు ట్రీట్మెంట్ అమ్మా, 2 లక్షలు మీరు ఆరోగ్యశ్రీ వస్తుంది, మిగతా మీరు ఒక 10 లక్షల వరకు పెట్టుకోండి. ఆరోగ్యశ్రీ 2 లక్షలు, ఇది ఒక 10. నెక్స్ట్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే మధ్యలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మళ్ళీ ఏమైనా అవసరం ఉండి జ్వరంగా ఏమైనా వస్తే వాటికి కూడా మీరు డబ్బులు పెట్టుకోవాలి. 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తాము. 10 రక్తం ప్యాకెట్లు కావాలి. పాపని ఉంచితే ఉంచండి, మీకు ఇష్టమైతే తీసుకెళ్ళిపోండి అన్నారండి. అయితే అట్లా అన్నారని చెప్పి మా ఫ్యామిలీ అంతా ఏమన్నారంటే, పాపని కానీ ఉంచితే ఉన్న కమ్మలిల్లు, రేకులిల్లు కూడా అమ్ముకోవాలి, ఇంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి వెనక్కి తీసుకెళ్ళిపోదాం, ఇక్కడైతే ఉంచొద్దా అన్నారండి. అలాగే మాతో పాటు ఇంకొక బాబుని కూడా తీసుకొచ్చారండి. బాబుకి 16-15 సంవత్సరాలు ఉంటాయి. ఆ బాబుని కూడా తీసుకొచ్చారు. సేమ్ ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి వెనక్కి తీసుకెళ్ళిపోదాం, అంత స్తోమత లేదు, అంత స్థాయి కూడా లేదని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మా ఫ్యామిలీ అది విన్నారు. నేను కూడా చూశాను. వీళ్ళు వెళ్ళి లోనికి వెళ్ళి మాట్లాడారు, పేరెంట్ రావాలి అంటే నేను లోనికి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ కడుపులో ఉన్న బిడ్డ 5 నెలలు కాబట్టి ఇక్కడున్న హాస్పిటల్ ప్రాబ్లంకి కరిగిపోవచ్చు పిండము అనేసి అన్నారండి. నేను తప్ప మా పాపకి ఇక్కడ మరి ఎవరు ఉండరండి, నాన్న రారు, అమ్మ రారు, అత్తయ్య గారికి బాగోలేదు, పాప నా దగ్గరే ఉంటుంది అని అంటే, నువ్వు కడుపుతో ఉన్నావు కదమ్మా ఇక్కడ ఉండకూడదు అన్నారు. సరే అదేమీ లేదని చెప్పి ప్రార్థన చేసుకొని నేను ఉంటానండి అన్న. మా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోదామన్న డిసైడ్లో ఉన్నారు. నేను నా భర్త ఒకే మాట మీద ఉన్నాం, ఇచ్చిన చెల్లిని తీసుకున్నావు, తినికి కూడా ఇదే ప్రాబ్లం ఇచ్చావు, తిన్నైతే తీసుకోవు కాబట్టి తినికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాము, ఇక్కడ జాయిన్ చేస్తాము అని చెప్పి ప్రార్థన చేసుకొని మేము పాపని జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు నేను వస్తువులన్నీ పెట్టుకునేదాన్నండి. అప్పటికే ఒక మెడలో ఉన్న చైన్ తీసి నేను తాకట్టు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా నేను వస్తువులు కూడా తీసేశాను. దేవా, నా బిడ్డ బ్రతికితే నేను వస్తువులు పెట్టుకోను, బిడ్డను దేవుడికి సమర్పిస్తాను అని అడుగుతారు. నేనేం సమాధానం చెప్తాను? నీ దేవుడు ఏం చేస్తాడు అంటారు. అప్పుడు నేనేం చెప్పాలి? నా దేవుడు నా బిడ్డను బ్రతికించాడని చెప్పుకోవాలి అంటే నా జీవితంలో కార్యం జరగాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని పాపని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 5,000 రూపాయలు కట్టి పాపని జాయిన్ చేయమన్నారు.
జాయిన్ చేశాక అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ వస్తుందమ్మా, ఈ 3 రోజుల్లో మీరు ట్రీట్మెంట్ జాయిన్ చేశాం కాబట్టి మీరు కొద్దిగా అమౌంట్ పెట్టుకోవాలి అని అంటే, సరే అని ఉన్న డబ్బులే మాకు అలా ఛార్జీకి భోజనానికి ఉంటాయి, అలా సరిపోవటానికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఒక 500 అట్లాగా హెల్ప్ చేశారు. ఇంకా ఎక్కడో దగ్గర ఈయన తీసుకున్నారనమాట. అయితే ఢిల్లీ వెళ్తుందండి ఒక టెస్ట్, దానికి 10,000 రూపాయలు కట్టాలి. ఇంకొక టెస్ట్ ఉంది 3,500, ఆ టెస్ట్కి చేయించుకోవాలన్నారండి. ఆ టెస్ట్ చేయించాము, ఢిల్లీ వెళ్ళిన టెస్ట్ కూడా చేయించాము. పాపను జాయిన్ చేయగానే ఒక రక్తం ప్యాకెట్ ఎక్కించారండి, 3 ప్లేట్లెట్స్ ఎక్కించారు. అయితే ఆ డాక్టర్ గారు అన్నారు కదా, నీకు ఇష్టమైతే జాయిన్ చేసుకో, లేకపోతే తీసుకెళ్ళిపో, ఇంత ట్రీట్మెంట్ చేసినా సరే బ్రతకదు, ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే పాప చచ్చిపోతుంది, దానికంతా రెడీ అయితేనే మీరు ఒప్పుకోండి అన్నారు. సరే అని చెప్పి మేము అన్నిటికీ ఫిక్స్ అయ్యి దేవుడి మీద ఆధారపడ్డాము. మేమైతే మనుషుల మీద ఆధారపడలేదండి. ఎంత డబ్బున్నా సరే ఈ రోజుల్లో దేనికి సరిపోదండి. డబ్బుంటే బ్రతికించుకోవచ్చు, డబ్బుంటే ముందుకెళ్ళచ్చు అని అనుకుంటారు, కానీ డబ్బుంటే దేనికి పనిచేయదండి. డబ్బు ఉండడం కాదు, దేవుడి చిత్తం ఉండాలి, దేవుడి ప్రణాళిక ఉండాలి. మేమైతే డబ్బులు ఉంటాయి అని మేమైతే జాయిన్ చేయలేదు, దేవుడు అక్కడ ఉంటారు అని చెప్పి మేము జాయిన్ చేసాము. జాయిన్ చేయగానే పాపకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే పాపకి ప్లేట్లెట్స్, బ్లడ్ ప్యాకెట్ ఎక్కగానే కొద్దిగా లేచి నుంచోవడం స్టార్ట్ చేసిందండి. నుంచుంది, ఏసయ్య నీకు వందనాలు, బిడ్డ మళ్ళీ కళ్ళు తెరిచింది, జ్వరం తగ్గింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 10 రోజులు గడిచినాయండి. ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వస్తే ఈలోపు మా ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరు చెప్పినా మేమైతే మాట వినలేదు. నా బిడ్డను బ్రతికించుకుంటాను, నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, మీరందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అంటే ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. బంధువులు, స్నేహితులు ప్రోత్సహించేవారు ఈ రోజుల్లో చాలా వరకు తక్కువ. దేవుడి మాట ప్రకారం మనం ముందుకెళ్తేనే ఏదైనా చేయగలమండి. ఎందుకంటే నమ్మకం లేనిదే నమ్మకం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటేనే దేవుడు కార్యం చేయగలడు. అలాగే హాస్పిటల్లో జాయిన్ చేసి 10 రోజులు అయిపోయింది, సెలైన్ అన్నీ పెడుతున్నారు. 10 రోజులకి పాప బాగుందండి. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, నాకు నడవలేకపోతున్నాను. అక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఎలాగంటే కీమోస్ ఇస్తుంటారు, చాలా వేడి వాతావరణం అండి. అక్కడ ఉండలేకపోతున్నాను, రోజుకి 2-3 సేవలు చూడలేకపోతున్నాను. వస్తున్నారు, ఉంటున్నారు, వెంటనే చనిపోతున్నారు. అయినా బెడ్ దగ్గర తప్ప నువ్వు ఎక్కడికి బయటికి రావద్దు, అన్నీ నేనే తీసుకొచ్చి పెడతాను, నువ్వు బయటకు వస్తే భయపడతావు. అక్కడ రోజుకి మూటలు కట్టుకొని శవాలను తీసుకెళ్తాను. మా పక్కనే మార్చిరి, నిమ్స్, పంజాగుట్ట, మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే తెలుస్తుందండి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా భయంకరమైన స్థితిలో తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఏదో మనం నార్మల్గా పీపుల్ తీసుకెళ్తారు అనుకోకూడదు. ఎట్లా తీసుకెళ్తారంటే ఎమర్జెన్సీ స్టేజ్లో అక్కడికి తీసుకెళ్ళడం, ఉంచడం, ఏదైనా ట్రీట్మెంట్ చేయడం, బ్రతికితే ఉంచుతారండి, ఇంటికి పంపిస్తారు. లేదంటే చనిపోతే వెంటనే మూట కట్టి మార్చిలో పడేస్తారండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పేస్తారు. అటువంటి స్టేజ్లో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మా పాపను కూడా మేము బలహీనతగా ఆఖరి స్టేజ్ నుంచే తీసుకెళ్ళామండి. ఏఎల్ఎల్ లుకేమియా అంటే మీకు అర్థమవుతుంది. ఎస్టీవీలో ఆ ఛానల్స్లో పెడతారండి. ఆ ఎస్టీవీలో ఎట్లా పెడతారంటే ఒకటే అంటారు, పాపకి ఏదైనా ఆశ ఉందే తీరుస్తామండి, ఆ ఆశను తీర్చడానికి మేము ఏదైనా చేయాలి అంటే కలెక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా ఆ డ్రెస్ వేసి కూర్చోబెడతారండి. ఆ ఆఖరి స్టేజ్లో అమ్మాయి 2-3 రోజుల వరకు పాపం అమ్మాయికి ఏం కావాలో, అబ్బాయికి ఏం కావాలో అన్నీ చూస్తారు. తర్వాత ఉండి మంచం మీద పడిపోయే స్టేజ్ కూడా మీరు తర్వాత చెప్తాను. అయితే పాపకు ట్రీట్మెంట్ 10 రోజులు అయింది కదండి, 10 రోజుల తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారేమో, అదైతే నాకైతే తెలియదు. పాప బాగుంది కదా, నేను అక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి డాక్టర్ గారిని అడిగాను. సార్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తానండి, మందులు ఇచ్చి ఇంటికి పంపించండి అంటే ఒక జయంతి మేడం గారండి, ఆవిడ పేరు జయంతి. ఆ డాక్టర్ అమ్మగారు ఏమన్నారంటే, అమ్మ ముందుంది ముసళ్ళ పండగ, వెళ్ళిపోతానంటావు ఏంటనంటే, అమ్మ ఉండలేకపోతున్నానమ్మా, ఇక్కడ నాకు కాలు చేతులు లాగేస్తున్నాయి, కడుపుతో ఉన్నాను, బెడ్ రెస్ట్ రాశారు అని అంటే, మీ ఫ్యామిలీలో ఎవరినైనా తీసుకొచ్చి ఉంచండి, లేకపోతే వెళ్ళిపోవడానికి మీకు అవ్వదు అన్నారండి. అప్పటికి 10 రోజులు అయిపోయింది. ఇంకా మాకు ఫస్ట్ అక్కడ మిలీనియం బ్లాక్ అని చిన్నపిల్లలదండి అది, అక్కడికి మమ్మల్ని షిఫ్ట్ చేయడం జరిగింది. నేనే నా బిడ్డకి చిన్నపిల్లే క్యాన్సర్ అనుకున్నాను. నా బిడ్డ కన్నా చిన్న బిడ్డలకు కూడా క్యాన్సర్ ఉందండి అక్కడ. ఆ చంటి పిల్లలను చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదండి. పాప కన్నా చిన్న పిల్లలు, పాప కన్నా పెద్దవాళ్ళు, అంటే 16, 14, 15 ఇంకా అలా సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అంటే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది మనమైతే తెలుసుకోలేం, కానీ ఈ
ఏంటంటే ఈ దేవుడి సృష్టి ఎట్లా ఉన్నదో మనం అంచనా మాత్రం వేయలేమండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడడం జరిగింది. చూసిన దాకా అక్కడ ట్రీట్మెంట్ స్టార్టింగు ఇంకా చేయలేదండి. ఆరోగ్యశ్రీ అమలైంది. ఇంకా మొదటి ట్రీట్మెంటు స్టార్ట్ అవుతుందండి. ఎట్లా అంటే పెద్ద ఆపరేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎన్నుపోసకి ఇంజెక్షన్ ఇస్తారు. మనిషి ఇలా నిట్టారుగా ఉంటే ఈ ముడుకులు వెళ్ళి తలకు అంటాలి. ఇలా వంచి ఇది ఎన్నుపోస అనుకోండి, ఎన్నుపోసలోకి ఇంజెక్షన్ గుచ్చి ఆ ఎన్నుపోసలోకి ఇంజెక్షన్ అంటే 10cc సిరంజ్ గుచ్చి అందులోంచి వాటర్ పడాలండి. చంటి బిడ్డ 5 సంవత్సరాల బిడ్డ ప్లేట్లెట్స్ వచ్చి ఆఖరి స్టేజ్లోకి వచ్చేటప్పటికి 20,000 వచ్చాయండి ప్లేట్లెట్స్. WBC అంటారు, అది 2,000కి వచ్చింది. బ్లడ్ వచ్చి 8 to 6 పాయింట్ మధ్యలో ఉందన్నమాట. పాప వచ్చి 12 kgs మాత్రమే ఉంది. చాలా బలహీనం. ఆ బలహీనత ఉన్న పిల్లకి అది గుచ్చి అందులోంచి వాటర్ తీసి అది టెస్ట్కి పంపించి తన మళ్ళీ బాడీలోంచి వాటర్ గుచ్చేవాళ్ళండి. అది గుచ్చేటప్పుడు ఆ సిరంజ్లోంచి వాటర్ పడకపోతే ఆ సిరంజ్ తీసి పక్కన పడేసి ఇంకో 10cc సిరంజ్ తీసి గుచ్చేవారండి. నేనేదైతే ప్రెగ్నెన్సీతో ఉన్నాను, అది చూడాలి అంటే పాపను పట్టుకోవాలంటే గట్టిగా పట్టుకొని పాప ఇదిలించేసేదనమాట. అమ్మో నాకు వద్దు వద్దు అని ఏడ్చేది. ఫస్ట్ స్టార్టింగ్ అదే ట్రీట్మెంట్ అండి. అది గుచ్చి అందులోంచి వాటర్ పడాలి. బిడ్డ కేకలేసి అమ్మ అని అరుస్తుంటే నేను ఏమీ చేయలేని స్థితి. ఒకటే అన్నాను, అమ్మ యేసయ్యా అని ప్రార్థన చేసుకో. చిన్న బిడ్డ, తెలియని వయసు. ఆ బిడ్డకి నేను ప్రార్థన చేసుకోమని చెప్తే నేను నాకున్న పరిస్థితిని బట్టి నేను వెళ్ళలేను. నా కడుపుని తన్నేస్తుంది, గట్టిగా పట్టుకోలేను, నేను చూడలేకపోతున్నాను. ఫస్ట్ మొదలు అదేనండి. ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేయగానే గట్టిగా కెక్కలేసి ఎంత ఏడ్చిందంటే పక్క పిల్లలు కూడా చేస్తున్నారు. వాళ్ళని చూస్తే కూడా నాకు బాధ అనిపిస్తుంది. నా బిడ్డ మీద నేను ఇదవ్వలేదు. నా బిడ్డే బలహీనత, నా బిడ్డే గొప్ప అని అనట్లేదు. వాళ్ళకి నేను స్వార్థను ప్రకటించాను. వాళ్ళ గురించి నేను ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళకి కూడా యేసయ్యా అని ప్రార్థన చేసుకోమని దగ్గరికి వెళ్ళి ఓదార్పు మాటలు చెప్పేదాన్ని. ఇంత కడుపుతో ఉన్నా సరే నేను ఈ కడుపును కూడా లెక్క చేసేదాన్ని కాదండి. అది ఒక పక్కన పెట్టేదాన్ని. అంటే నాకు ఆ బాధను పక్కన పెట్టేసుకునేదాన్ని. వెంటనే దేవుని గుర్తు చేసుకునేదాన్ని అనమాట. ఇంజెక్షన్ చేసి అప్పుడు కొంచెంసేపు అలాగుంచి వాటర్ పడ్డాక మందు ఎక్కించి స్ట్రైట్గా ఆ సూదిని చేసి స్ట్రైట్గా బోర్లా పడుకోబెట్టి కొంచెంసేపు ఉంచేవారండి. లెగ్గానే పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చేదనమాట. ఏడ్చిన తర్వాత యేసయ్యా ట్రీట్మెంట్ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా, ఏంటి ఇంత బలహీనత, ఏంటి ఇంత బాధ అని అంటే ఈ ట్రీట్మెంట్లోనే చచ్చిపోతారు, ఈ ట్రీట్మెంట్లో బ్రతకరు అని చెప్పి చాలామంది చెప్పారు. అంటే చాలా భయంకరమైనదండి ట్రీట్మెంటు. కీమో ఇస్తారండి, రెడ్ కలర్లో సెలైన్లో పెట్టి అది అదే సెలైన్ వాటర్లో గుచ్చి అది కీమోస్ ఇస్తారండి. అది రెడ్ కలర్లో ఉంటుంది. అది బాడీలోకి ఎక్కించగానే క్యాన్సర్ అనే కణాన్ని తినాలండి. అది తింటూ 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 అది బ్రెయిన్లోకి వెళ్ళిందంటే ట్రీట్మెంట్ పనిచేయదు, ఇంటికి వెళ్ళిపోమంటారు. అది అక్కడకున్న కణాలని తింటూ ఉండాలి. తింటూ ఉండేటప్పుడు ఈ బ్లడ్ అనేది ఎక్కిస్తారు కాబట్టి ఆ బ్లడ్ని తినేస్తూ ఉంటుంది, క్యాన్సర్ కణాలు తినేస్తూ ఉంటుంది. ఈ కీమో అనేది లోనికి వెళ్ళేటప్పుడు పాము విషం కన్నా భయంకరమైనదంటండి. అది ఎక్కించగానే స్పృహ ఉండదు, మగతగా ఉంటారు, వాంతులు, విరోచనాలు, తిండి తినరు, అలా బెడ్ మీద పడుకుంటారు. చాలా అంత చూడండి, ఆకలికి తిండి లేక పిల్లలు ఆకలితో ఏడుస్తారు కదా, ఆ ఏడుపు పిల్లలు ఎట్లా ఉంటారంటే చాలా స్కెల్టన్లాగా ఉంటారు. అలాగ అయిపోయిందండి పాప. వారానికి 2 సార్లు కీమో అండి. అలాగ 1 నెల రోజులు అయింది. ఇలా ఇంజక్షన్లు చేస్తున్నారు. వారానికి ఒక ఇంజక్షన్ అండి. అలాగే 12 ఇంజక్షన్లు చేయాలి. ఆ 12 ఇంజక్షన్లు చేసేటప్పటికి మరి చెప్పలేము, ఈ కీమో ఎక్కించినప్పటికీ చెప్పలేము. పాపతోటి ఉన్న వాళ్ళందరూ పాపని హాస్పిటల్లో జాయిన్ చేయగానే పాపని ఆహ్వానించిన పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, మాతో ఆడుకో, మాతో ఉండు, మాతో ఉంటావు కదా అని చెప్పిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఒక పాపకి డిసీజ్ అయ్యి తగ్గిన 2-3 నెలల్లోనే బాగా ముందు నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు చనిపోతున్నారండి. మమ్మల్ని తీసుకొచ్చి పాపతో ఆడిన వాళ్ళు కూడా లేరు.
అది ఏంటంటే అక్కడ ఆ ప్లేస్‌లో ఉండి అనుభవించినోళ్ళకి తెలుస్తది. అయితే నెల రోజులయిపోయిందండి. పాపని ప్రార్థన చేసే ట్రీట్మెంటు వయసులాని కీమోసు, టాబ్లెట్సు, నోట్లో పుక్కలించే మందు, చాలా వరకు చాలా టాబ్లెట్స్ అండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే ఏదైనా సరే ప్రార్థన చేసి మందేయడం, ప్రార్థన చేసి ట్రీట్మెంట్ చేయించడం, ప్రార్థన చేసి సెలైన్ ఎక్కించడం ఇట్లా జరుగుతూ ఉంది. అలా నెల అయిపోయిందండి. ఇంక నెల అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, "ఇంటికెళ్ళి రా అమ్మా" అని అన్నారండి. సరే అని చెప్పి ఇంటికి అప్పటికే నాకు ఆరో నెల వచ్చేసింది. ఇంక ఇంటికెళ్ళడం నేను తయారైపోయాను. ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళిన తర్వాత పాపకేంటంటే ఎలా ఉంటదంటే రోజు ఐవీ లైన్ ఉండాలండి. 3 రోజులకి ఒకసారి ఐవీ లైన్ మారుస్తారు. చేతి, కాలుకి లేతే మండకి లేపోతే ఎక్కడైనా పెట్టాలి. రోజుకి షుగర్ టెస్ట్ చేయాలి. రోజుకి బ్లడ్ టెస్ట్ కూడా చేయాలి. రోజు తప్పించి రోజు. ఇక్కడ గుచ్చడం అండి. ఇక ఐవీ లైన్‌లు 3 రోజులకి ఒకసారి మారుస్తుంటే ఈ చిన్ని నరంలో చిన్ని చేతికి నరాలు కనబడతలేదండి. ఇక్కడ గుచ్చుతారు, ఇక్కడ గుచ్చుతారు, ఇక్కడ గుచ్చుతారు, ఇక్కడ గుచ్చారు. కాలు మడాలకు గుచ్చేవారు. అవన్నీ ఏమైపోయాయంటే నరాలు ఆహ్, ఎక్కడికక్కడ బ్లాస్ట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ గుచ్చితే ఇక్కడ గుచ్చినప్పుడు ఇక్కడ ఉన్నది అంతగా పనిచేసేది కాదు. ఎక్కడ నరాలు దొరికితే అక్కడ గుచ్చేసేవారు. ఎక్కడ బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ప్లేస్ ఎక్కడైతే బ్లడ్ వస్తుందో, ఎక్కడైతే నరం దొరుకుతుందో అక్కడ బ్లడ్ టెస్ట్ చేయడానికి బ్లడ్ తీసుకునేవారండి. అది గుచ్చేటప్పటికి యేసయ్యా అని ప్రార్థన చేసుకునేది. ప్రతిదీ దగ్గర నేనున్నా సరే ప్రతి ఒక్కరికి ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మా పాస్టరమ్మ గారికి, మా సహోదరులకి, మా మా చిన్నత్తకి, మా పెద్దత్త గారికి, మా కుటుంబ సభ్యులకి, మా బావగారికి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన మాత్రమే కోరుకున్నానండి. ప్రార్థన చేయము. ప్రార్థనే దేవుడు మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన లేకపోతే ఏది చేయించలేము. సాతాను శక్తులు లయమవ్వాలన్నా ప్రార్థన మనకు ఉండాలి కాబట్టి ఆ ప్రార్థనతోనే ముందుకెళ్ళడం జరిగిందండి. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రతి ట్రీట్మెంట్ జరిగేదండి. ఇంటికి వెళ్ళడం జరిగింది వారం రోజులకి. వారం రోజులకి ఇంటికి వెళ్ళిన తర్వాత పాపకి ఐవీ లైన్స్ గుచ్చారేమో అవి గెడ్లు కట్టేసి రక్తం గూళ్ళు కట్టేసినాయండి. గూళ్ళు కట్టగానే ఏమైపోయిందంటే వచ్చి 3 రోజులే అయింది. ఇంటికి వచ్చి సరైన ఫుడ్ లేదు మాకు అక్కడ. ఆరోగ్యశ్రీ ఇంత భోజనం పెట్టేవారండి. మిగతా నేను మాకేంటంటే ఇంటి దగ్గర ఫుడ్ అలవాటు, బయట ఫుడ్ అంతగా తినేవాళ్ళం కాదు. అక్కడ ప్రతి కూరలో బెల్లం వేసేవారు. ₹10 ప్రియా పచ్చడి ప్యాకెట్ తీసుకొచ్చుకొని వాళ్ళు ఇచ్చే పెరుగు, వాళ్ళు వచ్చే గుడ్డు, అన్నం మాత్రమే తినడానికి మేము ముందుకు వచ్చేవాళ్ళం. సరైన తిండి మీద ఉండేవాది కాదు. కానీ పాప ఆకలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టడానికి కూడా నాకు ఓపుకుండేది కాదు. నిమ్స్ అండి అది. ఎంత డౌన్ ఉండేది. ఎక్కాలన్నా దిగాలన్నా నిమ్స్ డౌన్ ఎక్కాలి, దిగాలి. దిగేటప్పుడు కూడా కడుపు చేత్తో పట్టుకుని దిగాలి, ఎక్కాలి. పాపకి ఐవీ లైన్స్ పెట్టించాలన్నా వచ్చే సిస్టర్ సరిగ్గా పెట్టేది కాదు. నువ్వు కాదంటే నువ్వు, నువ్వు కాదంటే నువ్వు కాదని ఏడ్చేసేది. ఏడ్చేస్తే 6th ఫ్లోర్ అండి. 6th ఫ్లోర్ ఎక్కడం, లేకపోతే 5th ఫ్లోర్ ఎక్కడం, లేకపోతే పక్క ఫ్లోర్కి వెళ్ళడం, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఐవీ లైన్స్ పెట్టించుకోవడానికి. ఐవీ లైన్స్ సరిగ్గా సెట్ అవ్వకపోతే మళ్ళీ పక్కన ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన పెడితే ఆయన సెట్ అవ్వక సిస్టర్లు పెడితే అవి రక్తం బయటకు వచ్చేసి ఏడ్చేసేది. అలా అలా గెడ్లు కట్టేస్తే అవి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ వారం రోజులకి తిరిగి నేను వారం రోజులు కూడా ఇంటికాడ ఉండలేదండి. వెంటనే 3 రోజులు ఉన్నాను అనుకుంటా. ఇంకా వెంటనే హాస్పిటల్కి నేను బయలుదేరిపోవాలంటే అక్క మా ఇంటికి మా సిస్టర్ రావడం జరిగింది. అప్పుడు నీకు బాగోలేదు కదమ్మా, ఒకసారి ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా, డాక్టర్ కూడా ఇలా చెప్పాడు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము, నీకు ఎలాగుందో లోన బిడ్డ ఎలాగుందో టెస్ట్ చేయించుకుందామని అన్నారండి. సరైన 6 నెలలకి నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్ చేశారండి. స్కానింగ్లో ఒకటే అన్నారు, అమ్మ పాప బలహీనంగా ఉంది. నేనైతే చెప్పానండి, లోన బిడ్డ ఎలాగుందో చెప్పండి, నాకు పాప బాబా అన్నది నాకు అనవసరం, కానీ లోన బిడ్డ ఎలాగుంది ఇలాగ అన్నారండి అని అనగానే, అమ్మ బాబుకి ఇంకా బ్రెయిన్ ఎదగలేదమ్మా, బ్రెయిన్ ఇంకా చిన్నగా ఉన్నది అన్నారు. ఓ పక్కన పాపతో బాధపడుతున్నాను. బాబుకి కడుపులో బ్రెయిన్ ఎదగలేదు అనేటప్పటికి మాకు మేనరికం అండి. తెలుసుండి ఎవరు మేనరికాలు సరిగ్గా చేసుకోవద్దనే నేను అంటాను. ఆ ప్రాబ్లం ఎవరు అనుభవించకూడదు. అయితే
అది వెళ్ళిన తర్వాత అక్కడ బ్రెయిన్ చిన్నదే అని అన్నారు కాబట్టి ఒకటే ప్రార్థన ఒకేసారి చేశానండి. ఏసయ్య బిడ్డనిచ్చో బలహీనంగా ఉంది, రెండో బిడ్డనిచ్చో తను చనిపోయింది, మూడో బిడ్డనిచ్చో దానికి బ్రెయిన్ ఎదగలేదంట. కడుపు మీద చేసుకుని ప్రార్థన చేసుకున్నాను, దేవా బిడ్డని బాగా ఉంచండి, ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఒకసారి ఏమనుకునేదాన్ని అంటే నా ప్రాణం అంటే మన మనస్తత్వాలు ఎలాగుంటాయంటే యువతల వాళ్ళ బిడ్డ ప్రాణం పోతుంది అని అంటే తల్లి ప్రాణం ఇవ్వడానికి కూడా మనం ముందుకు వస్తాం. నా ప్రాణం తీసుకొని నా బిడ్డకి ఇవ్వండి, అంతేగాని ఇద్దరి గురించి అట్లనే ప్రార్థన చేసుకుని నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డ బాగుండాలని ప్రార్థన చేసుకునే దాన్ని. అలా అడగకూడదు, కానీ నాకున్న మనస్తత్వాన్ని అట్లాగా నేను ముందుకెళ్ళేదాన్ని. నేను చనిపోవాలనుకున్నానండి నిజంగా. ఈ బాధ ఇటుపక్క పాపతో పడలేకపోయేదాన్ని, ఇటుపక్క బాబు ఉన్నాడు. ఒకసారి సాతాను ప్రేరేపణ, చనిపోవచ్చు కదా, ఎందుకు ఇలాగా ఉంటావు. అయిన వాళ్ళు ఎవరు రాలేదు, నాన్న అమ్మ రాలేదు. నాన్న డ్రింక్ చేసేవారండి. ఆయన మైండ్ సెట్లో ఆయన ఉండేవారు, ఎందుకంటే అన్నయ్య చనిపోయాడు కాబట్టి ఎవరికి ఉండే పనులు వాళ్ళకుంటాయి. అత్తయ్యకి చూస్తే బాగాలేదు, మావయ్యకి చూస్తే అప్పుడప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను కాబట్టి నా వెనకతలు రావడానికి హెల్ప్ చేయడానికి వెనకతలు వచ్చేవారు. వచ్చి వెంటనే దింపి వెళ్ళిపోయేవారు అనమాట. ఎమర్జెన్సీగా వెళ్ళడం, ఎమర్జెన్సీగా రావడం. ఆ ప్రార్థన వల్ల ఇంకా ఆ ప్రార్థన చేసుకొని ఇంకా అప్పటి నుంచే ఇంకా నేను ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోలేదండి. ఇంకా పాప గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకునేదాన్ని. ఇంకా చూపించుకున్నాను, ఆ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. చెప్పాక మా ఫ్రెండ్స్ కూడా అందరికీ అంతే రిలేటివ్స్కి చర్చిలో కూడా చెప్పాను. ఇంకంతే. అక్కడి నుంచి మళ్ళీ నేను పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి ఎమర్జెన్సీ అనమాట. ఎప్పుడు నాకు రిజర్వేషన్లు అంటే ఏంటో తెలియదు, ట్రైన్ ఎక్కాలంటే ఏంటో తెలియదు. ఎప్పుడు కంగారుగా వెళ్ళడం, కంగారుగా రావడం. ఏముందంటే బాత్రూమ్ దగ్గర పడుకునేదాన్ని. ఎట్లా నాకు అసలు ఇంట్లో తండ్రి దగ్గర అలా ముద్దుగా పెరిగాను. కష్టం అంటే ఏంటో కూడా తెలియదు మాకు. ఏ రోజు తిండికి ఇబ్బంది పడలేదండి. అట్లాంటిది హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాం కాబట్టి ఎమర్జెన్సీగా మనం మామూలుగా జనరల్ బోగీలో కూర్చుంటే వాళ్ళు కడుపు గుద్దేసేవారండి, కడుపుకు తగిలేసేది. లేకపోతే పాపని భుజాల మీద కూర్చోబెట్టుకొని పైన హ్యాంగర్ పట్టుకొని కిందిలో కడుపు పెట్టుకొని పక్కన బ్యాగ్ పెట్టుకొని ఉండేదానండి. ఒక జత మాత్రం 2 జతలు పట్టుకెళ్ళడం, ఆ జతలు మాత్రం యూజ్ బరువు మొయ్యలేకపోయేదాన్ని. వెనకట్లు ఉన్నవారు కొంత హెల్ప్ చేసేవారు, కానీ పాప నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉండేది కాదు. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు ఎమర్జెన్సీయే. ఒకసారి కూడా నేను ఇట్లాగే ఎమర్జెన్సీగా వెళ్తుంటే ఒక ఆయన ఏమన్నారంటే, అమ్మ ఏంటి కడుపుతో ఉన్నావా ఏంటి అని అంటే, ఫుల్గా జనాలు ఉన్నారండి, కడుపును గుద్దేస్తున్నారు. అప్పటికి నేను ఆపుతున్నాను, ఏంటి తగిలేస్తుందండి అంటే, ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. దేవుణ్ణి ఒకటే అడిగా, ఏంటి నా పరిస్థితి ఎట్లా ఉంది అని ప్రార్థన చేసుకోగానే ఆయన ఒకటన్నారు. ఏమన్నారంటే, అమ్మ నేను దిగిపోతానని. ఆయన దిగిపోయారండి. దిగిపోయిన కొంచెంసేపటికి ఆయన ఏంటంటే బాగా ఉన్న వ్యక్తి, బంగారం షాప్ అంట. అమ్మ నేను నీకు సీటు చూస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అయితే పోనీలే వద్దులేండి అన్న ఎందుకు అనేసి అని అంటే, లేదమ్మా దిగిపోయానని ఒక దగ్గర దిగిపోయారండి. దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర స్టేషన్ ఆగాక ఆయన నన్ను పిలిచి కిందకి దిగిపోమ్మా అని చెప్పి ఆయన నాకు ప్లేస్ ఇచ్చారు. నా గురించి రిజర్వేషన్కి డబ్బులు కట్టి ఆయన నాకు హెల్ప్ చేసి ఆయన నాకు ప్లేస్ ఇచ్చారండి. అప్పుడు దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవండి. ఆయన నాకు ప్లేస్ ఇచ్చారు. అంతా విపరీతమైన టెన్షన్ అనమాట. ప్రెగ్నెన్సీ 6 నెలలతో ఉన్నాను. అప్పటికి 6 నెలలు కాదండి, ఒక 7-8 నెలలు అయిపోయి ఈ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అనమాట. అయితే హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ డాక్టర్ గారు ఒకటి అన్నారు, అమ్మ పాపకు బోన్ మేరో చేయాలమ్మా అని చెప్పారు. సరే అని అన్నాను. ఇక్కడున్న క్లాట్స్ కట్టేసినాయి కదండి, ఐ బ్లేడ్తో కోసి దాంట్లో ఉన్న బ్లడ్ పిండి దానికి మళ్ళీ కుట్లేసి పాపకి ట్రీట్మెంట్ చేశారు. పాపకి అవిలాన్ అన్ని ఇంజెక్షన్స్ పొద్దున్న 350, సాయంత్రం 350. ట్రీట్మెంట్లో మాత్రం ఆరోగ్యశ్రీ మందులు మాత్రం నాకు సకాలంలో అందలేదండి. ఎమర్జెన్సీగా నేను మాత్రం కొన్ని మందులు మాత్రం తెచ్చుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ 50,000 మందులు మాకు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత 10,000 రూపాయలు చేతిలో పట్టుకుని ఆ 10,000 రూపాయలతోని నేను కొన్ని మందులు మాత్రం తీసుకొచ్చుకోవడం జరిగింది. కొన్ని డాక్టర్లు ఇచ్చారనమాట.
అలా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. పాపకు బోన్ మేరో చేశారు. బోన్ మేరో అంటే మీకు చెప్తాను, యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి. బోన్ మేరో అంటే మనకి పక్కటెముక ఉంటుందండి, నడుము పక్కన చిన్న దుమ్ములా ఉంటుంది. ఈ పక్కన అక్కడ ఏం చేస్తారంటే ఈ చిటికిన వేలు ఉంది, ఈ చిటికిన వేలు అంత సూది ఉంటుందండి. ఆ సూదికి హోల్ ఉంటుంది అనమాట. ఆ హోలు నడానికి గుచ్చి అందులోంచి కండ, పీచు, రక్తం, లోనున్న గుజ్జు తీస్తారండి. దానికి మత్తు ఇవ్వరు, ఓన్లీ స్ప్రే కొడతారు. జస్ట్ ఆ స్ప్రే కూడా పని చేయకపోతే తెలివి ఉండగానే తీయాలంటండి. అది కెమికల్ బాడీలో ఉండకూడదంట. ఆ అంత సూదిని నడానికి గుచ్చేటప్పుడు బిడ్డ ఎంత విలవిలలాడిందో ఏమైతే నాకైతే తెలియదు. కానీ నేను ఒకటే చేసా, ప్రార్థన మాత్రమే చేశా. తనతో ఉన్న వాళ్ళందరూ చేయించుకొని బయటకు వచ్చారు. ఈలోపు పాప కూడా బయటకు వచ్చి ఆడుకుంటుంటే ఒక ముసలాయన అంటున్నాడు, అమ్మ నీకు ఇప్పుడే కదా చేశారు అనేసి అని అంటే, మాకు ఏసై ఉన్నాడు తాత, నువ్వు కూడా ఏసైకి ప్రార్థన చేసుకో, ఏసై నిన్ను కూడా నా నొప్పి లేకుండా తీసేస్తారు అని చెప్పి తను తిరిగి సాక్ష్యం చెప్పడం జరిగిందండి. ఇంత సూది నడానికి గుచ్చి పీచు, రక్తం తీసాక కూడా ఏమీ అనిపించలేదు. అనిపించకపోతే తిరిగి వచ్చి ఆడుకుంటుంటే అందరూ ఆశ్చర్యపోయారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే దేవుడు స్టేజ్ అంత సూది నుంచి గుచ్చినా సరే, ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే దాన్ని విలవలవాడిపోతాం. 5 సంవత్సరాల బిడ్డ ఆ సూది గుచ్చుకుంది మళ్ళీ తిరిగి ఆడుకుంటుందంటే దేవుడు కొందాలండి. అది బోన్ మేరో. అది 4 రోజుల్లో రావాలి. 4 రోజులు యాక్టివ్గా వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తారు. లేని పక్షాన ట్రీట్మెంట్ ఇంక ఉండదండి. అది కూడా ఎట్లానో చెప్తాను. 4 డేస్లో ఇంక నేను మొత్తం ఆ 4 డేస్లో ఇంకేంటంటే ప్రార్థన మాత్రమే చేశాను. మా ఫ్యామిలీకి మొత్తం అందరికీ ప్రేయర్ చేయించాను. 4 డేస్లో బాగా వస్తే మాత్రం, యాక్టివ్గా వస్తే రేడియేషన్ పెడతారండి. లేదంటే మళ్ళీ కీమో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఉన్న పురుగుని చంపటానికి, లోన్ ఉన్న దాంట్లోంచి మళ్ళీ ఆ పురుగుని కణాలని చంపటానికి రేడియేషను పెడితే చచ్చిపోతుంది. అది యాక్టివ్గా రాకపోతే కీమోస్ ఇస్తారు. ఇంకా సరే అని చెప్పి యాక్టివ్గా రావాలని ప్రార్థన చేసుకున్నానండి. పాపతో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్టివ్గా రాలేదు, పాపకు మాత్రం యాక్టివ్గా వచ్చిందండి. మీరు అందరూ ఏసైకి వందనాలు చెప్పాలి. ఎందుకంటే అంత యాక్టివ్గా వచ్చింది నా గొప్ప అని నేను అంటున్నాను. నా ఏసై గొప్ప అంటున్నానండి, నా ప్రార్థన గొప్ప అంటలేదు అండి. కానీ ఏంటంటే దేవుడిని గొప్పతనాన్ని ఇలాగ మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన చేశారు కార్యాలు గొప్పవి. అయితే వెంటనే అది యాక్టివ్గా వచ్చింది. డాక్టర్ గారు అన్నారు, అమ్మ రేడియేషన్ స్టార్ట్ చేద్దాము, ఇక్కడ కాదమ్మా అక్కడ రేడియేషన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన ఏమైతే చెప్తాడో దాన్ని బట్టి ట్రీట్మెంట్ మొదలు పెడదామా అని అన్నారండి. అక్కడికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు అన్నారు, రూములు ఏమీ లేవమ్మా, ఏవి ఖాళీగా లేవు, నువ్వు బయట ఉండి నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇష్టమైతే పాపను జాయిన్ చేయు, లేదంటే నీ ఇష్టం అన్నారండి. అయితే 10 రోజులు నేను బయట ఉండాలంటే ఆరోగ్యశ్రీ బెంచీలండి, చిన్నవి అవి. అది నేను కూర్చోవటానికి తప్ప పడుకోవడానికి కడుపుతో ఉండి కడుపు బయటకు ఉండేది. నేను కూర్చోడానికి 5 దోమలు, పాపను బయట ఎలా పడుకోబెడతాను, ఎప్పుడు మేము బయట పడుకోలేదు. అలాగా నేనేం చేశానంటే ప్రార్థన చేసుకొని కూర్చున్నప్పుడు డాక్టర్ గారు మళ్ళీ నా ఫోన్ చేసి, అమ్మ ఒక బెడ్ ఖాళీ అవుతుంది వెంటనే రా అని చెప్పారండి. ఎందుకు ఈ కార్యాలు ఏదో అనుకుంటారు, మీరు కల్పిత కథ అనుకుంటారేమో, కానీ నేను చూసినది ప్రతిదీ, నేను అనుభవిస్తుంది ప్రతిదీ మీకు చెప్తాను. కల్పిత కథ అయితే ఏది ఉండదండి. మనం ప్రతిదీ అడగాలి. అడగక పొందలేకపోతున్నాం కాబట్టి ప్రతిదానికి ఒక విధమైన కారణం పెట్టేస్తాం, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని. దేవుడి మీద పూర్తి నమ్మకం ఎట్లా ఉంటుందంటే, మనకి కనెక్టింగ్ ఉండేటప్పుడు మనం వెంటనే అడిగితే వెంటనే జవాబు వస్తుంది. కనెక్టింగ్ లేకపోతే మనం బాధపడాలి. కనెక్టింగ్ ఉండేటప్పుడు మనం ఏమైనా తప్పు చేస్తే దేవుడిని అడగలేము. ఎందుకంటే ఇదే నోటితో బూతులు తిట్టి, ఇదే నోటితో యువతల మీద చాడీలు చెప్తే, అదే నోటితో దేవుడిని అడిగినప్పుడు ఇష్టపడడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుందండి. నేను చాడీలు చెప్పను, బూతులు ఆడను, అబద్ధాలు చెప్పను అని లేదు. కానీ ఏంటంటే ప్రతిదానికి క్షమాపణ అనేది ఉన్నది. దేవుడి దగ్గర క్షమించి ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, చేయకుండా ఉండడు. మనం అడగక పొందలేకపోతున్నాం, అడిగిన ప్రతిదానికి దేవుడు ఇస్తాడండి. అట్లాగే డాక్టర్ గారు వెంటనే ఫోన్ చేస్తే ట్రీట్మెంట్కి అక్కడ నాకు బెడ్ ఇచ్చారు. పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఇంక మొదలు పెడతారండి. మరుసటి రోజు వేడి నీళ్ళు ఉడుకుతాయండి. రేడియేషన్ ఇవ్వాలి అంటే ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ మొహం మీద పెడితే అచ్చం మాస్క్లా తయారవుతుంది అనమాట. ఆ షీట్ పెట్టాలి అంటే పాపను బెడ్ మీద పడుకోబెట్టి ఆ వేడి ఉడికి నీటిలో అట్టను పెట్టి మొహం మీద ఇలా పెడతారండి. వెంటనే అచ్చు తయారవ్వాలి. ఆ వేడి నీళ్ళు ఉడుకుతుంటే ఆ పిల్ల చూడలేకపోతుంది, అంత మొహం మీద వేడి నీళ్ళు మరీ పెట్టరండి. తీయగానే దాన్ని నొక్కి జాగ్రత్తగా వెంటనే అది అచ్చు చేయించి
దాని రేడియేషన్ పెట్టేటప్పుడు ఏ కణాలు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆ షీట్ అనేది పెడితే అది ఉపయోగపడుతుంది అనమాట. పాప పెట్టించుకోలేదు, ఎప్పుడు వెళ్ళడం వెనక్కి వచ్చేయడం. డాక్టర్ గారు ఒకటే అంటున్నారు, ఇన్ని రోజులు నీకు బెడ్ ఇచ్చి ఇన్ని రోజులు ఇక్కడ ఉంచాలంటే కష్టం అవుతుందమ్మా, ఇంకొక సొల్యూషన్ చెప్తానన్నారండి. ఏం చెప్పండి అన్న. పాపకు లైట్గా మత్తించి గీతలు గీస్తాము, ఆ గీతలను బట్టి రేడియేషన్ ఇస్తాము అన్నారండి. సరే అని చెప్పి పాపకు గీతలు గీస్తారు కదా, ఏమీ పెట్టద్దు అన్నారు, మత్తిస్తామన్నారండి. మత్తిస్తాం అనేటప్పటికి పెద్ద పెద్ద గ్యాసు మండలు ఆక్సిజన్ సిలిండర్స్ వెళ్తున్నాయండి. వెళ్తుంటే అప్పటికి పాపకు 11 అయిపోయింది, ఆకలేసేస్తుంది అంటుంది. ఆ బాబు ఇవన్నీ ఎవరికి అని నేనే అడుగుతున్నాను, ఎవరో పాప అంటమ్మా తనకు కావాలి అనేసి అన్నారు. పాప కూడా అడిగింది, అమ్మ ఇవన్నీ ఎక్కడికి అని. ఎంత బలహీనంగా ట్రీట్మెంట్ చేయించుకున్నా అండి, ఎంత మంచం మీద పడుకున్నా యాక్టివ్గా ట్రీట్మెంట్ జరుగుతున్న కానించి యాక్టివ్గా ఉండేది. అంతకుముందు యాక్టివ్నెస్ లేదు, ట్రీట్మెంట్ జరుగుతున్న కానించి యాక్టివ్గా ఉండేది. ఎవరికమ్మా ఇవి ఏంటి అని అంటుంటే ఏమోనమ్మా నాకు తెలీదు అని నేను అని ఇంకా కిందకి వెళ్ళిపోయాక మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత అవన్నీ ఉన్నాయి, పాపకు మత్తిచ్చారు ఐవీ లైన్లో, ఎక్కలేదు. మళ్ళీ అది ఎక్కక మళ్ళీ ఐవీ లైన్ పెట్టారు, ఐవీ లైన్కి మళ్ళీ మత్తిచ్చారు, డోస్ పెంచారనమాట. పెంచగానే పాప పైకి చూస్తా అమ్మ అట్లా వెళ్ళిపోతున్నాయి ఏంటమ్మా, అలా తిరిగిపోతున్నాయి ఏంటని అడుగుతుంది. ఏమీ లేదు అలాగే ఉంటుందిలే, ఏమీ కాదని డాక్టర్ గారు భుజం మీద వేసుకొని లోనకి తీసుకెళ్ళి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి, ఆ స్ట్రెచ్చర్ ఎట్లా ఉంటుందంటేనండి ఇది కాదండి, ఇది 2 ఫ్లోర్లు అంత ఎత్తు ఉంటుంది అనమాట. ఈ 2 ఫ్లోర్ల మీద స్ట్రెచ్చర్ ఇట్లా ఉంటుంది మనిషి ఆకారంలో, దాని మీద పడుకోబెట్టి బెల్టులు పెట్టి పాపని ఇలా తిప్పి పైన రేడియేషన్ పెద్ద బాక్స్ ఉంటుందండి, ఆ బాక్స్లోకి మనిషి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు లేకపోతే ఆ పైనుంచి పడితే మనిషి చచ్చిపోతారు. అలాంటి బాక్స్లోకి వెళ్ళాలంటే పాప రెడీగా ఉండాలి. పాప కూడా ఏంటంటే ఒప్పుకోకపోతే అందరి నుంచి ఏడ్చింది అనుకోండి పడిపోతుంది. అలాంటిది నేను రేడియేషన్ రూమ్లోకి వెళ్ళకూడదు. అసలే బాబుకి బ్రెయిన్ చిన్నది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేటప్పుడు నేను రేడియేషన్ రూమ్లోకి డాక్టర్ గారు వస్తే ఒప్పుకునేవారు కాదు, నన్ను మళ్ళీ బయటకు వచ్చేయమనేవారు కాదు. కానీ పాప నన్ను వదిలి లోనికి వెళ్ళేది కాదు. అట్లాంటిది పాపను లోనికి తీసుకెళ్ళాలంటే ఇది పెట్టాలి. పెట్టిన తర్వాత మత్తు డోసు ఎక్కువైపోయిందండి. డోసు ఎక్కువైపోగానే హార్ట్ బీట్ స్లో అయిపోయింది. డాక్టర్ గారు అన్నారు, అమ్మ చెప్పలేము, పాప పరిస్థితి బాగోలేదు, డోసు ఎక్కువైపోయింది, పాప హార్ట్ బీట్ కూడా తగ్గిపోయింది, పొద్దునుంచి ఏం తినలేదు కదా, అబ్జర్వేషన్లో ఉంచాలి, ఏదైనా మేమేం చెప్పలేము అని అంటే, సార్ అట్లా అంటారేంటండి, ఇప్పటివరకు పాప యాక్టివ్గా ఉంది అంటే డోసు ఎక్కువ ఇచ్చేమమ్మా అంటే వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదండి. అంటే పాప స్టేజ్ని బట్టి అది ఏమవుతుందంటే అది రివర్స్ అయిపోతుంది. అలా స్టేజ్కి హార్ట్ బీట్ ఆగిపోయిందన్నారు, స్లో కొట్టుకుంటుందంట. సెలైన్ తెమ్మారు, ఇంక గబగబా వెళ్ళి మందులకి కడిపేసుకొని గబగబా నడిచేటప్పటికి ఈ కాలు ముందుకెళ్ళిపోయి నేను ఎన్నిసార్లు జారిపడ్డానంటే నాకే తెలియదు. కడుపు ఉన్నదని ఒక విషయం పక్కన పెట్టండి, ఆ స్ట్రెచ్చర్ని తీసుకెళ్ళే డౌన్ అండి, అది ఎన్నిసార్లు ఎక్కాలి ఎన్నిసార్లు దిగాలంటే ఒకసారి ఆలోచించండి. నాకు బెడ్ రెస్ట్ రాశారు, ఇటు పక్క కడుపుతో ఉన్నాను, అది స్ట్రెచ్చర్లు వెళ్ళే ప్లేస్లో జారి పడిపోయేదాన్నండి. కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతాడు అనుకో నేను ఆలోచించలేదు. ఏమైందంటే వెంటనే సెలైన్ తీసుకొచ్చానండి. పాపకు సాయంత్రం 5 వరకు అబ్జర్వేషన్లో ఉంచారు. 5 తర్వాత చెప్పగలము అని అన్నారండి. అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, దేవా నా బిడ్డను బ్రతికించు. ప్రతి చిన్నదానికి బిడ్డ చనిపోతుంది అని అనేటప్పటికి నాకు భయం అనేది వేసేస్తుంది. నేను ఒక్కరిదాన్నే ఉన్నాను, చెప్పుకోవడానికి ఎవరూ లేరు, నువ్వు తప్ప, నాకే నువ్వు ఉన్నావు, నేను నీకున్నాను. నువ్వు నన్ను ఈ స్థితిలోకి తీసుకురాకపోతే ఈ బలహీనత వచ్చిందని నేను తీసుకో, దాన్ని బట్టి నేను బయట పడకపోతే ఒకటే అనేదాన్ని ఎన్నిసార్లు అయినా అని నన్ను అడుగుతారు, నీ దేవుడు ఏం చేస్తాడని. నేను అడిగే హక్కు నాకు ఉంది, నువ్వు చేస్తావు కాబట్టి నేను అడగగలను. నప్పుడు నేను బ్రతికించు అని చెప్పి మంచం దగ్గర అలా కూర్చునేదాన్ని. నేను పడుకోవడానికి కూడా నాకు ప్లేస్ ఉండేది కాదు. ఆ మంచం చుట్టూ నల్లులు, చెవులో దూదులు పెట్టుకోవాలి, కింద కూడా నల్లులు, కింద పడుకోవడానికి ఉండేది కాదు. నాకు ఒక కుర్చీ ఉండేది, ఆ కుర్చీలో మాత్రమే నేను కూర్చునేదాన్ని. అంత కడుపుతో ఉన్నా సరే కింద కూర్చోలేకపోయేదాన్ని, చాలా భయపడిపోయేదాన్ని. ఎందుకంటే నల్లులు చెవులోకి వెళ్ళిపోతే ఏమైనా నిద్ర ఉండేది కాదు. ఆ రాత్రంతా అలా ప్రార్థన చేసుకుని తెల్లవారు కొంచెంసేపు పడుకునేదాన్ని అనమాట. అయితే పెద్ద పెద్ద కేకలు వేసేవారు పేషెంట్లు, పెద్ద పెద్ద అరుపులు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పాపను పడుకోబెట్టి పాపం పక్కన అలాగ
మంచం మీద తల వాల్చుకునేదాన్ని. అలా ప్రార్థన చేసుకుంటే సాయంత్రం అయిపోయిందండి, 5 అయిపోయింది. ఇంక సెలైన్ పెట్టారు. 5 అబ్జర్వేషన్ డాక్టర్ గారు వచ్చి చూసారమ్మ, పర్వాలేదు బాగానే ఉన్నది అన్నారు. అప్పుడు యేసయ్యకి వందనాలు చెప్పి పాపను ఒకటే అన్నాను. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను ఏమని, తనంతలు తను వెళ్ళాలి యేసయ్య, రోజు ఇలాగైతే చచ్చిపోతుందంట, పిచ్చి పట్టేస్తుందంట, హార్ట్ స్లో అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. చెప్పగానే అదే మాట దేవుడికి తెలియకుండా ఏది ఉండదు, కానీ నేను ప్రతిదీ అడగాలి కాబట్టి ఇలా చెప్పగానే తను ఏమన్నదంటే కొద్దిగా వచ్చి, అమ్మ ఆకలేస్తుందమ్మా, ఇలా రోజు అయితే కష్టం అమ్మా, నేను వెళ్ళిపోతానే, నువ్వు లోనికి రావద్దు, నేనే వెళ్ళిపోతాను. 5 సంవత్సరాలు నా బిడ్డ ఏమన్నది అంటే, దేవుడు తనతో మాట్లాడినట్టు నేను లోనికి వెళ్ళిపోతాను, రోజు మత్తు ఇవ్వద్దనమ్మా, ఆకలేసేస్తుంది, కాళ్ళు లాగేస్తున్నాయి, భయం వేసేస్తుంది అని అంటే ఒకటే అనుకున్నాను, నేను అడగగానే నాకు సహాయం చేసావు, పాపతో మాట్లాడించావని చెప్పి యేసయ్యకి వందనాలు చెప్తే 10 రోజులు రేడియేషన్ పెట్టించుకుందండి. 10 రోజులు రేడియేషన్ పెట్టుకుంటున్నప్పుడు కీమోస్ ఇస్తే ఇలా ఇలా పట్టుకుంటే జుట్టు ఊడిపోతుందండి, నోట్లోంచి చిగురులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఒకసారి నోట్లోంచి వచ్చేస్తుంది, లేకపోతే మోషన్లోంచి వచ్చేస్తుంది, వేడి చేసేస్తుంది, మనుషులు త్రోహ ఉండదు. అట్లాంటిది దేవుడు ఆ 10 రోజులు బిడ్డకు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఇంత బలహీనత కూడా రాలేదండి. మోషన్ అవ్వలేదు, పక్కన వాంతింగ్స్ అవ్వలేదు. బిడ్డ ఎలా ఉన్నది అంటే దేవుడు ఆ రేడియేషన్ పెట్టించినప్పుడు కూడా ఇంత బలహీనత కూడా నా బిడ్డకు రాలేదు. ఆ రేడియేషన్ 10 రోజులు పెట్టించుకుందండి. తర్వాత డాక్టర్ గారు ఇంటికి వెళ్ళమన్నారు, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు ఉన్నానండి. మళ్ళీ డాక్టర్ గారు ఫోన్ చేసి మళ్ళీ రమ్మన్నారు జాయిన్ చేయడానికి. సరే అని జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు మళ్ళీ కీమోస్ ఇచ్చారు. ఈ మధ్యలోనే ఇంజక్షన్లు అవుతున్నాయండి, వారానికి ఒక ఇంజక్షన్లు, 12 ఇంజక్షన్లు అనమాట. 12 ఇంజక్షన్లకి పొడిచేటప్పుడు ఒకసారి పొడిచినప్పుడు అది ఎక్కకపోతే 2-3 సార్లు పొడిచేవారు. ఆ 2-3 సార్లు పొడిచినప్పుడు కూడా పాప ప్రతిదానికి యాక్సెప్ట్ చేసేది, ఏది వద్దనేది కాదు. ఇటు బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఒప్పుకునేది, ఇటు పక్క షుగర్ టెస్ట్కి ఒప్పుకునేది, ఇటు పక్క ఐవి లైన్లకి ఒప్పుకునేది, ఏడ్చేది కాదు. ఎందుకంటే అంత కృప దేవుడిచ్చారు కాబట్టి ఆ బిడ్డ అంత శక్తితో నింపబడింది అనుకుంటాను. ఎటువంటి నొప్పి బిడ్డకు తగలకుండా దేవుడు కాపాడారని నేను అనుకుంటున్నానండి. ఈ సాక్ష్యం వింటున్న కూడా మీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందండి. మళ్ళీ 1 రోజులకి రమ్మన్నారు. ఐవి లైన్స్ ఇస్తారండి, 3 రోజులకి ఒక ఇంజక్షన్, మూడు ఇంజక్షన్లు అండి, రోజు తప్పించి రోజు 1500 ఇంజక్షన్లు అండి అవి. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేశారు. కీమోస్ ఇంకా ఎక్కిస్తూనే ఉన్నారు. ఆ నెల కూడా నేను ఒక 10 రోజులు ఉండడం జరిగింది. ఇంక 10 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళమన్నారండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను కనబడినప్పుడు ఇంక ట్రీట్మెంట్ అయిపోతుందా సార్ అని అంటే, లేదమ్మా ఉన్నది అన్నారు. ఇంక 2 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇంక నేను ట్రీట్మెంట్కి, అమ్మ నువ్వు రోజు ఏమన్నారంటే, ఈరోజు ఆదివారం ఈరోజు సోమవారం అయితే ఇదే సోమవారం వచ్చి మళ్ళీ అదే సోమవారం మళ్ళీ రావాలన్నారండి. వారం అనమాట. అలా 3 నెలలు తిరగాలి. ఆ 3 నెలలు తిరగాలంటే ఏ రోజు వస్తే మళ్ళీ అదే రోజు వారానికి మళ్ళీ అక్కడ ఉండాలన్నమాట. ఈ కడిపేసుకొని అదే వారానికి ఈరోజు సోమవారం అయితే మళ్ళీ అదే సోమవారం నేను వెళ్ళడం జరిగేది. అలా తిరుగుతున్నప్పుడు ఈ రిజర్వేషన్ చేయించుకోకుండా వెళ్ళేటప్పుడు ఆయన కాపుదల నాకు తోడుగా ఉండేది. అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగేది. అలాగే 15 రోజులు, అలాగే 3 నెలలు, అలాగే 1 నెల రోజులు, అదొక 6 నెలలు, అలాగే 3 నెలలు, అదొక 6 నెలలు, అలాగే 2 సంవత్సరాలు అనమాట. అలా కీమోస్ జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు ఏమవుతుందంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఈలోపు నాకు 9వ నెల వచ్చేసిందండి. ఇంకా నాకు 9వ నెల 10వ నెల కూడా జరబడేస్తుంది. ఇంకా బాబు నొప్పులు రావట్లేదు, అంతగా నేనేం పట్టించుకోలేదు కాబట్టి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉండి వారం రోజులు ట్రీట్మెంట్లో తిరుగుతున్నాను. ఈలోపు సిస్టర్ ఏమన్నదంటే, వారానికి 7,000 అండి, జాకెట్లోని ఇప్పుడు ఉన్న ఏమంటారు దాన్ని, పౌచ్లోని ఉన్న 10,000 రూపాయలు కూడా చేత్తో ఇట్లా పట్టుకునేదాన్ని, కానీ అది ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడు ఏది అవసరం అవుతాయో కూడా తెలీదు. ఎందుకంటే తను ఇచ్చిన నాకు చేతిలో డబ్బులు ఉంటే 5 నిమిషాలు అయిపోవాలి. 5 నిమిషాలు ఏదైనా తినేయాలి, ఏదైనా ఖర్చు పెట్టేయాలి, నేను కొనుక్కోవాలి. పిల్లలకు తినడానికి ఇష్టపడతానండి, గొడ్ల కాటికి ఇష్టపడను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు తిండి అలవాటు చేశారు. ఆ తిండికి అంటే వేరే రకాల ఐటమ్స్ ఏంటంటే హైయెస్ట్ ఐటమ్స్ అనమాట, కాస్ట్లీ ఐటమ్స్ తినడం మాకు అలవాటు. ఏదైనా చూడాలి తినాలి అంటే ఆ టైం తినే అంత ఖర్చు నాది. అట్లాంటిది నా దగ్గర ఉన్న డబ్బులు
ఆ 10,000 రూపాయలు అలా పెట్టుకొని ఉండేదాన్ని కానీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడేదాన్ని కాదు. 5 రూపాయలకి ఇచ్చే భోజనాన్ని గురించి పులిహార పొట్లాలకి కిందకెళ్ళి లైన్లో నిలబడేదాన్నండి. నేను కూడా ఏది పని చేసేదానికి కూడా నాకు అలవాటు లేదు. తను తెచ్చే జీతం మీద తను ఉండేవారు కాదు. తను లేనప్పుడు నేను వెళ్ళటానికి నాకు అలవాటు తెలీదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తే అయిపోతాయేమోనన్న భయం మీద ఉండేదాన్ని. సిస్టర్ గారు ఏం చెప్పారంటే వారానికి 7,000 రూపాయలు కదా. సిస్టర్ గారు ఏమన్నారంటే అమ్మ ఫిలిం నగర్ వెళ్ళు, ఆ సినిమా యాక్టర్ అచ్యుతరావు గారని అమ్మోరు సినిమాలోని ఉంటారు. మీకు అప్పుడు చూసినట్టయితే కొంతమందికి అర్థమవుతుంది. ఆయన భార్య, ఆయనకి క్యాన్సర్ అయితే ఆయన చనిపోతే ఆయన భార్య వచ్చి ఒకసారి 10,000 5,000 క్యాన్సర్ పేషెంట్లకి ఇచ్చేవారండి. అప్పుడు కూడా నేను ఉండేదాన్ని కాదు. బాబాకి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. అప్పుడు కూడా నేను ఉండేదాన్ని కాదు. సిస్టర్ అనేది ఎవరైనా ఏదైనా ఇస్తే మనిషి ఉంటేనే ఇస్తారు జ్యోతి, నువ్వు లేకపోతే చాలామంది వచ్చి ఇస్తున్నారు, ఫిలిం నగర్ వెళ్ళు, అక్కడ సినిమా యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ చెయ్యు అన్నారు. నాకు ఇష్టం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి నేనేం అడుక్కుంటాను అని చెప్పి కామ్గా ఉన్నాను. కానీ ఆ తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళు, అప్పుడు ప్రజారాజ్యం పెట్టారండి. అప్పట్లో ఆయన ఫీల్డ్లో ఉన్నారనమాట బాగా. ఆయన మాట చెప్తే అయ్యేది 2011. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి ఆయన నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి, అక్కడికి వెళ్ళు అన్నారు. సరే నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే 10 లక్షలు కావాలి అని అన్నారు కదండి. ఆ 10 లక్షలు సంపాదించుకుందాము, తిరిగి ఆరోగ్యశ్రీ శాంక్షన్ చేయించుకుందాము, ఇలాగైతే డబ్బులు నేను అడగను, ఫిలిం నగర్ కూడా వెళ్ళనని చెప్పి ఏం చేశానంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అది అక్కడ హౌస్ ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఆటోలు ఉంటాయి కానీ అటు నుంచి వచ్చేటప్పుడు ఆటోలు ఉండవండి. ఆటోలు ఉండకపోతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చిరంజీవి గారి ఇల్లే అని చెప్పి అక్కడ నేను కూర్చోవడం జరిగింది. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు. అయితే గుర్కాని అడిగితే చిరంజీవి హౌసా అంటే అదే అన్నాడు. సరే అని నేను కూర్చునిపోయాను, తిరిగి మాట్లాడలేదు. అక్కడ పనులు వస్తుంటే నేను అడిగాను, చాలాసేపు కూర్చున్నాను, బయటికి ఎవరు రాట్లా. పనులు వస్తుంటే ఇది చిరంజీవి గారు ఇల్లా అంటే కాదమ్మా ఇది కాదు, ఆ పక్కన చెక్ పోస్ట్ ఉంటుంది, అటు వెళ్ళు అన్నారు. ఆటో ఆయన దింపేసి నన్ను వెళ్ళిపోయాడండి. వచ్చేటప్పుడు ఆటోలు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు ఆటోలు ఉంటాయి అన్న సంగతి నాకు తెలియలేదు. అక్కడ బాగా పైకి వెళ్ళాలన్నమాట. అక్కడ ఏదో రోడ్ అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగి ఆటో లేవు. అక్కడికి వెళ్ళేదా చిరంజీవి గారు లేరమ్మా, ఆయన తిరుపతి వెళ్ళిపోయారు అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఈ 9 నెలలు కడుపు ఈయనకి చెప్పలేదండి. మా ఆయన గారికి చెప్తే తిడతారు, ఆయన ఒక్కడే తీసుకురావాలి, వచ్చే ఆదాయం లేదు. నాన్నగారు ఇచ్చే 50,000 రూపాయలు ఇంకా మా చేతిలో ఇంకేమీ లేవు. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన ఇచ్చే జీతం మీద మేము వారానికి 7,000 రూపాయలు అంటే ఎవరిస్తారు? అప్పులు అయిపోవాలి. అప్పులు చేయొచ్చు, మేము కాదంటలేదు. ఉన్నది కమ్మలిల్లు, అది అమ్ముకోవచ్చు, దాని మీద డబ్బు తెచ్చుకోవచ్చు. మా ఇల్లు బీపారం పట్టాలండి, అంత డబ్బు ఎవరు ఇవ్వరు. అట్లాంటిది మేము ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ఎవరు లేరని చెప్పి రిటర్న్ వచ్చేద్దామని ఆటో అడిగానండి. అక్కడ అందరూ ఉన్న వాళ్ళే, అందరింట్లో కార్లు ఉన్నాయి, ఆటో అనే అవసరం అక్కడ ఎవరికి రాదండి. అయితే నేను నడవలేకపోతున్నాను, పాప నడవలేకపోతుంది. అప్పటికి కీమో ఎక్కించుకుంది, ట్రీట్మెంట్ అయింది, ఎన్నపోసికి ఇంజెక్షన్ చేయించుకుంది. నేను 9 నెలల కడుపుతో ఉన్నాను. బాబు గారిని పాపను శంకలో వేసుకున్నాను. శంకలో వేసుకొని ఇంకా నడుచుకుంటూ వస్తున్నాను. దారిలో ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నానంటే నేను ఎందుకు ఇలాగ అడుక్కోవడానికి వెళ్ళాను, నువ్వు ఉన్నావు కదా, నిన్నెందుకు నేను మర్చిపోయాను, ఆవిడ చెప్పగా నేను ఓకే చెప్పానేంటి, నాకేంటి పరిస్థితి, నీ దగ్గరే కదా డబ్బు ఉంటుంది, నేను ఎవరిని ఎందుకు అడుక్కోవాలి, నువ్వే కదా ధననిధివే, నాకు ఇవ్వాలి అంటే నువ్వు ఇస్తావు కదా, నాదేంటి పరిస్థితి అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకుని అలా డౌన్ తిరిగాను. ఆ డౌన్ దిగినా నాకు ఏ బస్సులు కానీ ఆటోలు కానీ కనబడలేదు. అంతా ఏడ్చుకుంటూనే వచ్చాను. అప్పుడు ఏమనిపించిందంటే మనసులో ఇంత అనుకునేదాన్ని, ఎవరు గుమ్మమైన తలుపు తట్టి మంచినీళ్ళు లేవు, తలుపు తట్టితే అంత పెద్ద పెద్ద డబ్బు నీళ్ళు, ఒక్కొక్కరికి కార్లు 2 కార్లు ఉన్నాయి, అక్కడ ఇటు పక్కల కూడా లేదు. నేను దొంగదాన్ని అనుకుంటారేమో, చిచ్చి ఎంత బతికి అది గుడ్డిగట్లు కొట్టి మంచినీళ్ళు అడిగితే నన్ను నా వాళ్ళకం చూసి ఆడుకుందాన్ని అనుకుంటారేమో. ఏసయ్య ఎన్ని బాధలు పడ్డాను అంటే అసలు నరకం అనిపించేదండి. అవసరానికి ఎవరినైనా అడిగితే వేరే విధంగా ఆలోచించేవారు. ఇప్పుడు ఏదైనా సహాయం కోరితే మన అవసరం లేదే వాళ్ళకి అవ్వదు. అటువంటి మాటలు కూడా పడ్డాను నేను. అయితే ఎవరి దగ్గర తల ఉంచే స్థితి నాకు నువ్వు నాకు సాయం చేస్తావని చెప్పి
నేను డౌన్కి వచ్చేసానండి. డౌన్కి వచ్చి 2 అడుగులు వేసి ఆటో ఎక్కడ కనబడలేదు. ముందుకు ఇంకా రావడం దాని కాళ్ళు లాగేస్తున్నాయి. 4 నేను పలకనామాకి ట్రైన్ ఎక్కాలి. ఎంత బేగా వచ్చి ఎంత బేగా రిటర్న్ వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నా. వెనకట్ల ఎవరు వచ్చేవారు కాదు. ఈ కడుపు వేసుకొని నేను పక్కదాని పాపను తీసుకొని భోజనం సరిగ్గా అందేది కాదు. ముందు రోజు బ్లడ్ టెస్ట్ చేయించి ఇక్కడికి వచ్చి అక్కడ నేను ఆ డాక్టర్ గారి దగ్గర హాజరవ్వాలి. హాజరైన తర్వాత ఆ డాక్టర్ గారు చూసి నన్ను వెంటనే ఎంత బేగా ఇంటికి వెళ్ళిపోదామా, ఎంత బేగా ఏలూరు వెళ్ళిపోదామా అన్నంత ఇది వచ్చేసేది. ఆ కడుపుతో ఉన్నది దిగి వెంటనే ఇచ్చేది చెప్పానమాట. ఇంటికి రాగానే ఏమండి ఇలాగ వెళ్ళానండి, మరి ఇలా అంటే ఆయన తిట్టారు, కోప్పడితే నేను ఒకటే అన్నాను, మరి నాకు నువ్వు ఒక్కడవే సంపాదించాలి, మనకి ఇచ్చే ఆధారం ఎవరు లేరు, దేవుని కూడా అడిగాను, దేవుడు ఏదో సాయం చేస్తాడులే, కానీ వెళ్ళానని నేను కోప్పడగానే నేను ఇంక కామ్గా ఊరుకున్నాను. మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇంక నాకు నొప్పులు వస్తాయా నొప్పులు రావట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఈసారి మా వదిన గారిని సాయం తీసుకెళ్ళానండి. 2 సార్లు మా వదిన గారు నాతో రావడం జరిగింది. ఎక్కడైనా డెలివరీ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ముందు 2 ఫ్రీ డెలివరీ, 9 నెలలు వచ్చింది పాప, నేను తప్ప ఎవరితో వెళ్ళదు. అయితే అప్పుడు హాస్పిటల్కి నేను వెళ్ళేటప్పుడు ఏమైందంటే డాక్టర్ దగ్గర ఎలా నుంచోవాలంటే ఈ కడుపు వేసుకొని గోడ సైడు నుంచోవాలండి. ఒక్కొక్క ఇంజక్షన్ 1500 అండి ఒక్కొక్క ఇంజక్షను. వారానికి 7000 అంటే నా దగ్గర డబ్బులు చాలకపోయేసరికి డాక్టర్ గారిని అడిగాను, సార్ 3 ఇంజక్షన్లు ఇవ్వండి సార్ అంటే, సరే అక్కడ నుంచో అన్నారండి. అలా నుంచొని కళ్ళని నీరు పెట్టుకొని ఏంటి నా పరిస్థితి ఎందుకు అడుక్కోవడం అయిపోయింది. తగ్గించు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికిస్తే స్వస్థపరుస్తుంది, నా బిడ్డను బ్రతికించకపోతే ఎవరు బ్రతికిస్తారు, నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారని ప్రార్థన చేసుకుని దానండి. అలాగే డాక్టర్ గారు ఇచ్చి గంట నుంచుంటే ఆ పిల్లను పక్కన పెట్టి ఆ ఇచ్చే 3 ఇంజక్షన్లు తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఒక రోజు తప్పించి రోజు ఇంజక్షన్ చేయించుకునేదానండి. ఇవన్నీ అలా జరిగినాయి అంటే దేవుడు ఉన్నాడు. కానీ మనం కూడా 2 విధాలుగా ఆలోచిస్తాము, ఇటు ఉంది ఇటు లేదు అని. కానీ నేను పడిన బాధ మీకు చెప్తున్నానండి. ఇంత బాధపడినా సరే దేవుడు నా విషయంలో కార్యం జరిగించారని చెప్తున్నాను. అట్లా వెళ్ళినప్పుడు అవి తీసుకొని రావడం జరిగింది. అలాగే నాకు 9 నెలలు 10వ నెల వచ్చేసిందండి. నొప్పులు రాలేదు, కానీ కడుపు పెరిగిపోతుంది. ఇంకా అలాగని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళాము చూపించుకోవడానికి. డాక్టర్ గారు కూడా ఒకటే అన్నారు, అమ్మ నొప్పులు వస్తే లేకపోతే రావద్దు, ఎందుకంటే పాపకు బాగాలేదు అంటున్నావు కదా అని. కానీ 9వ నెల 10వ నెల జ్వరపడినా సరే నాకు నొప్పులు రాలే. హాస్పిటల్కి వెళ్ళాను. ఈలోపు ఆదివారం పూట కొద్దిగా నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, వచ్చి తగ్గుతున్నాయి. ఎందుకు రోజులు దాటిపోతున్నాయి కదా అని వెళ్ళగానే డాక్టర్ గారు ఒకటే అన్నారు, 40,000 కావాలమ్మా, పాపగా కడుపులో బిడ్డగా నువ్వుగా నిద్ర ఎవరో ఒకరు బ్రతుకుతారు, చెప్పలేమనేసారండి. అదేంటి 40,000 రూపాయలు అడిగి ఆపరేషన్ చేస్తామంటున్నారు, ఎందుకంటే బాబు ఎదురుకాలతో ఉన్నాడు, తల పైకి కాలు కిందకి ఉన్నాయి. అది తిప్పేటప్పుడు కానీ, డెలివరీ అయ్యేటప్పుడు కానీ, సర్జరీ చేసేటప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ అవ్వచ్చు, ఇంకా నీ ఇష్టం అన్నారు. 40,000 రూపాయలు అయితే నా దగ్గర లేవు సార్, నేను తగ్గించండి అంటే లేదన్నారు. ఇంకా ప్రార్థన చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ ఏం చేశారంటే డాక్టర్ గారు ఆదివారం అనమాట, ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసుకుని డాక్టర్ గారు అందరూ ఆ రోజు ఆదివారం కదండి, ఎవరు సాధారణంగా ఉండరు, సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళిపోతారనమాట. ఇంకొంచెంసేపు పోతే ఫంక్షన్కి అందరూ రెడీ అయ్యి ఉన్నారు. వెంటనే నేను చూపించుకున్న డాక్టర్ గారికి వెంటనే ఫోన్ చేస్తే ఆవిడ రావడం, అందరూ కొత్త బట్టల్లో ఉన్నారు. వెంటనే అలా ఆపరేషన్ చేయడం. బాబు 4.5 కేజీలు పుట్టాడండి. నేను సరిగ్గా ఫుడ్ తినలేదు, సరిగ్గా సదుపాయం చేసుకోలేదు, సరిగ్గా వాడికి నేను కడుపులో ఉండగా మెడిసిన్ వాడలేదు, కానీ దేవుడు నాకు 4.5 కేజీలు బిడ్డనిచ్చాడండి. అందుని బట్టి దేవుడికి వందనాలు. అలాగే బిడ్డను ఇంటికి తీసుకొచ్చున్నాను. ఇంటికి ఇంకా తీసుకురాలేదండి. 2 రోజులు సర్జరీ చేశారు. సర్జరీ చేసి బిడ్డను తీశారనమాట. ఒకటే అన్నారు, మా వాళ్ళు కూడా అన్నారు, ఈ బిడ్డకి ఎలాగో బలహీనత, ఈ బిడ్డ చచ్చిపోతుంది కదా, ఆపరేషన్ చేయించుకోకు, ఇంకో బిడ్డ కందు అంటే వద్దొద్దు, నా బిడ్డ బ్రతుకుతుంది, ఈ బిడ్డని దేవుడు ఉంచాడు కాబట్టి ఈ బిడ్డను కూడా దేవుడు బ్రతికిస్తాడు, ఈ బిడ్డకి బ్రెయిన్ చిన్నదే అని నేను అనుకున్నప్పుడు నా బిడ్డను 4.5 కేజీలు ఇచ్చి దేవుడు నాకు చక్కని బిడ్డనిచ్చాడు, లేకుండా నా బిడ్డ బ్రతుకుతుంది, నా ఆపరేషన్ చేయించుకుంటాను అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నానండి. పిల్లలు పుట్టకుండా చేయించుకున్నాను. ఇంక ఇంటికి బాబుని తీసుకొచ్చేటప్పటికి బాబుకి టెస్ట్ చేస్తారు. సాధారణంగా అందరికీ చిన్న బిడ్డలకి పచ్చకామలు వస్తాయండి, అది క్యాజువల్గా వస్తాయి అందరికీ.
చేయించుకుని తీసుకెళ్తే పచ్చకావర్లు అన్నారు. మళ్ళీ ఏమన్నారంటే సిస్టర్ గారు ఒకటే అన్నారు, డాక్టర్ గారు ఏమన్నారంటే బాబుకి తలకెక్కిపోయి అమ్మ పచ్చకామర్లు, చనిపోతాడు, ఇప్పుడు కూడా అబ్జర్వేషన్లో ఉంచాలి, 15 రోజులు ఉన్నారన్న. 15 రోజులు నేను ఇంటికాడ ఉంటే మరి 9 రోజులకే నా బిడ్డ ఇంటికాడ ఉన్నప్పుడు సరైన ఫుడ్ తినలేదు. ఆపరేషన్ చేశాక 7-8 రోజులు అక్కడ ఉంచుతారు. ఇంకా 2 రోజులు మళ్ళీ ఎగస్ట్రాగా వీడి గురించి ఉండడం జరిగింది. బాబు చూస్తే నల్లగా మొద్దు కర్రీగా, ఒక ఇంజెక్షన్ చేసినా ఒక దెబ్బ కొట్టినా కూడా వాడి ఒంటికి చలనం లేదండి. అంత రాటు దేరిపోయినట్టు అయిపోయాడు లోన బిడ్డ. వాడికి పచ్చకామర్లు, తలకెక్కిపోయిందని మొద్దు బారిపోయి ఉన్నాడు. ఇంకా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ఆవిడ అలా ఉందమంది. కానీ అక్కడ ఉండడానికి సరైన సదుపాయం గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు. కూర్చోవడానికి ఉండేది కాదు. మామూలుగా కూర్చుంటే ఓ పక్కన ప్లేస్ అడిగి బెడ్ మీద కూర్చోవాలి, పడుకోవడానికి ఉండేది కాదు. ఒకటే ప్రార్థన చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతా, 10,000 20,000 నేను ఖర్చు పెట్టుకుంటా, కానీ ఇక్కడుండి మాత్రం నేను ట్రీట్మెంట్ చేయించుకోనని చెప్పి దేవుడితో ఒడంబడికి చేయించుకొని అది ఆయనతో చెప్పించుకొని ఈయనకి చెప్పాక ఈయన ఒప్పుకున్నారండి. ఇంటికి తీసుకెళ్ళిపోయాను. వెంటనే ప్రతి పాస్టర్ గారికి నాకు ఎవరుంటే ఎవరు తెలిస్తే మొత్తం సతీష్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు ఎవరుంటే వాళ్ళు వెంటనే ప్రేయరు. దేనికైనా నా సంఘస్థులకి ప్రతి ఒక్కరికి ప్రేయర్ అండి. ప్రార్థన చేయించడం నాకు ఇలా ఉంది ప్రార్థన. నేను ప్రార్థన మాత్రం మనం నడిపిస్తుంది, వెంటనే చేయించుకోవాలని సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి పొద్దున్నే చెప్పకుండా హాస్పిటల్ దొంగతనంగా పుట్టిన రిసిప్ట్ పక్కా సిస్టర్ గారికి నా ప్రాబ్లం చెప్పి తీసుకొని దొంగతనంగా తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చి సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ గారు చూశారు, బాబు బ్లడ్ టెస్ట్ చూసి ఒకటే అన్నారు, అమ్మ ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఉదయం సాయంత్రం ఎండలో పెట్టు, క్లియర్ అయిపోద్ది అన్నారండి. అది 15 రోజులు నేను హాస్పిటల్లో ఉంచి రోజుకు 10,000 చొప్పున ట్రీట్మెంట్ చేయించుకుందామంటే దేవుడు అది కూడా చేయకుండా నా బిడ్డను ఏమీ లేకుండా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. అందుని బట్టి దేవుడు కొందరు ఇలా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉందండి. ఇంకా బాబుని తీసుకొని నేను ట్రీట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది, ట్రీట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా డబ్బులకి ఇబ్బంది అయిపోతుంది. ఆ పేపర్లో వేసాము, 1,50,000 వరకు రావడం జరిగింది. అప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాను. వారానికి 7,000 అంటే ఈయన తెచ్చింది మాత్రమే ఉంటుంది. తెచ్చిన 1,50,000 ప్రతి ఒక్కరు ఈ 1,50,000 తీసుకొచ్చాక మాకంటూ ఒకరు ఉంటారండి, వాళ్ళకి మేము లెక్క చెప్పాలి. మరి ఇంట్లో చూస్తే రోజు 10,000 అవుతున్నాయి. మరి పాపకి ఫుడ్ పెట్టాలండి, సరైన సదుపాయం ఉండాలి. మా చూస్తే కమ్మలిల్లు, జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్ చేయించాలంటే ఏసీ ఉండాలి, ఒక రూమ్ ఉండాలి, ఇన్ఫెక్షన్ జరగకూడదు. మేము తింటున్న అన్నంలో కూడా వర్షం పడితే ఆ వచ్చే రేకులు మా ఇంట్లో నా అన్నంలో కంచంలో పడిపోయావన్నమాట. రేకులు వెనకట్లు ఉండేది కానీ అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అట్లా ఉండేది. ఏంటంటే మా పరిస్థితి అలా ఉండేది. నేను ఉన్న స్థితిలో మా నాన్నగారిని బట్టి మేము బాగానే బ్రతికామండి. మరి మా అత్తయ్య గారు కూడా బాగానే ఉన్నారు. కానీ ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళు పాపకు బాగోకపోవడం, తన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు కొద్దిగా ఉండేవారు. అంటే ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇటు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలా నడుస్తుండగా మేము పేపర్లో వేసిన డబ్బులు అప్పుడు ఒకటి అన్నారండి, అందరూ చచ్చిపోతున్నారు, ప్రతి ఒక్కరు చింటి బిడ్డలు అందరూ చనిపోతున్నారు, దేవుడు నా బిడ్డను బ్రతికించండి, నా బిడ్డకి ఏమీ కాకూడదని చెప్పి నేను వెళ్ళేటప్పుడల్లా శవాలను చూడడం, ప్రార్థన చేసుకోవడం, టెన్షన్తో ఇంటికి రావడం, ప్రార్థన చేసుకోవడం, ఇదే చేసుకునేదాన్నండి. అప్పుడు ఈ ప్రార్థన వల్ల నా బిడ్డ బ్రతికిందేమో అనుకుంటాను. ఆ ప్రార్థన ముందుకు వెళ్తున్న ట్రీట్మెంట్ అవుతుంది. పాపకి 8వ సంవత్సరం వచ్చిందండి. బాబుకు కూడా కొద్దిగా పెద్దోడు అవుతున్నాడు. అప్పుడు 10 లక్షలు ఉంటే బోన్ మేర్ ట్రాన్స్ఫరేషన్ చేస్తానన్నారండి. బోన్ మేర్ ట్రాన్స్ఫరేషన్ అంటే నా సెల్స్ పక్కవ, నా హస్బెండ్ సెల్స్, నా రిలేటివ్ అంటే వాళ్ళ సెల్స్ ఎన్పోస్ నుంచి తీస్తారండి. అవి తీసి టెస్ట్కి పంపిస్తారు. ఏమైతే పాపకు సూట్ అవుతాయో అవి పాపకి ఎక్కిస్తారు. ఎక్కించినప్పుడు ఇంకా యాక్టివ్ అయ్యి ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు బొడ్డు రక్త కణాలను తీసి సేకరించి దాస్తున్నారు, బిడ్డలకు ఉపయోగపడతాయని. అటువంటివి పాప విషయంలో మాకు అంతగా తెలియదు కాబట్టి ఇట్లా సెల్స్ ఉంటే ఉపయోగపడుతుంది, ఒక 10 లక్షలైనా ఉంటే అలా సెల్స్ చేయొచ్చు అని అంటే, తిను దేవుడి కృపను బట్టి ముందుకు వెళ్తుంది. దేవుడు కృపను బట్టి ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయన్న సంగతి నాకైతే తెలీదు. ట్రీట్మెంట్ అవుతుంది కదా, అలా పెరుగుతున్నాయి, దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు కదా నేను అనుకుంటున్నాను. కానీ ప్లేట్లెట్స్ ఏ రోజు డౌన్ అవ్వలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ 20,000 వచ్చాయి, తర్వాత నుంచి లక్షల్లోకి వెళ్ళాయి, కానీ తక్కువ ఏ రోజు అవ్వలేదు. 10 రక్తం ప్యాకెట్లు కావాలన్నారు కానీ 2 మాత్రమే ఎక్కించాము. అయితే ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఈ 10 లక్షలు కావాలన్నారని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా మా ఏలూరు మా పేపర్లో వేసిన డబ్బు మాత్రం 1,50,000 వచ్చింది, మీరు మాత్రం సైన్ చేసి పెడితే నేను సాక్షి టీవీ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు నేను డొనేట్ చేసి 10 లక్షల రూపాయలు తీసుకొని
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయిస్తాను సార్ అంటే, డాక్టర్ గారు అన్నారు, "వద్దమ్మా, ఈ నెల వచ్చే నెల నేను మందులకి ఇస్తా. నువ్వు అది తీసుకుంటావా?" అంటే, సరే సార్ తీసుకుంటాను. నువ్వేమీ పెట్టబాకు సంతకం. నీకు ఇంకా ప్లేట్లెట్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ 2 నెలలు చూద్దాం. దాన్ని బట్టి చూసి నేను సంతకం పెడతానన్నారండి. సరే అన్నాను. ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ నెలకి నేను వెళ్ళానండి. వెళ్ళగానే డాక్టర్ గారు ఒకటి అన్నారు, "అమ్మా, పాపకి ఇంక నుంచి మందులు ఆపేయొచ్చు. ఇంక మందులేసే అవసరం లేదు" అన్నారు. "స్కూల్‌కి పంపించే" అన్నారు. అప్పుడు డాక్టర్ గారిని ఒకటే అన్నాను, "ఏం సార్ ఇప్పుడు వరకు ఎందుకంటే మందులు ఆపేస్తారు అనేది నేను చెప్తానండి. మా బిడ్డకి ట్రీట్మెంటు జరుగుతుండగా పాపకి ప్రాబ్లం ఏమైనా అయితే ఇంకా మెడిసిన్ ఆపేస్తారండి. ఇంటికి పంపించేస్తారు. ఎలా చనిపోతారో కూడా చెప్తాను. ఈ 2 కళ్ళు పనిచేయవండి. ఈ బాడీలోంచి బ్లడ్ వచ్చేస్తుంది. యూరిన్‌లో బ్లడ్ పడుతుంది. మోషన్‌లో బ్లడ్ పడుతుంది. ఒకరోజు తలకాయ పొట్టు, ఒకరోజు కాలు పీకులు, ఒకరోజేమో కడుపు నొప్పి. తిండి తినలేరు. మంచం మీద ఉండి అమ్మ చంపేయ్, మా పరిస్థితి ఇలా, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకున్న బలహీనత బట్టి మందులు ఏమి ఉండవండి. ఏ మందులు వేసినా మనిషికి పనిచేయవు. ఎందుకంటే ఆ క్యాన్సర్ కణాలు ఏంటంటే మనిషిని తినేస్తూ ఉంటాయి. తినేసి అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయినప్పుడు మొత్తం తినేస్తుందండి. మనిషి బ్రతకడం చాలా కష్టం." డాక్టర్ గారు ఏమన్నారంటే, "అమ్మ, నువ్వు 10 లక్షల గురించి నీకు అవసరం లేదు. పాపకి స్కూల్లో జాయిన్ చేసి అని అన్నారు కదా. ఏం సార్ అలాగ అంటున్నారు? ఏమైనా ప్రాబ్లం అయిందా? ఇలా జాయిన్ చేయమంటున్నారంటే, పాపకి క్యాన్సర్ తగ్గిపోయిందమ్మా" అన్నారండి. ఎంత సంతోషపడ్డాను అంటే నాకు పట్టలేనంత సంతోషం. క్యాన్సర్ తగ్గిపోవడమా? మీరెవరైనా సరే ఏదో లుకేమియా అని చెప్పి యూట్యూబ్లో గూగుల్లో కొట్టండి. దానికి వచ్చే ట్రీట్మెంటు, మీకు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు అంటే, ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్కి మందు అయితే ఏమీ లేదండి. అది ఆ మందు అనేది మనిషికి పెట్టినప్పుడు అది ఉపయోగపడుతుందని అది మనిషి మీద ప్రయోగిస్తారు. అంతే తప్ప దానివల్ల క్లియర్ అయిపోతుందని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే అది లోనున్న కణాలు తినాలి అన్నా, పని చేయాలన్నా ఆయన కృప ఉండాలి. దేవుడు పని చేయించాలన్నా ఆయన దయ ఉండాలి. బ్రతకాలంటే ఆయన దయ ఉండాలి. భూమి మీద మనం బ్రతుకుతున్నాము అని అంటే ఆయన కృప ఉండబట్టి బ్రతుకుతున్నాం. అంతే తప్ప ఎలాగైతే మనం బ్రతకలేం. అయితే ఇదంతా నేను అనుకుంటున్నాను. ఇంకా అలా చనిపోతారు, ఇంకా బ్రతకరు. నాతో పాటు ట్రీట్మెంట్ చేయించుకున్న బాబు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, "జ్యోతి, పాపకి ఏం పెడుతున్నావు" అని అంటే, "నీకు ముందు నుంచే చెప్పాను ప్రార్థన చేసుకోమని. ప్రార్థన మాత్రమే, లేకపోతే ఫుడ్ క్యారెట్ అని అవి పెడుతూ ఉండు. డైట్ తీసుకో, డైట్ పెట్టు బాబు గురించి" అని అంటే, "లేదు జ్యోతి, మంచం మీద ఉన్నాడు. అమ్మ నన్ను చంపేయని అడుగుతున్నాడమ్మ. నేను ఏం చేయాలో తెలియట్లేదు." ఏడ్చి చెప్పుకుందండి తను. నేను ఒకటే అన్నాను, "ప్రార్థన చేసుకో, ప్రార్థన వల్ల బిడ్డను బ్రతికించుకో" అన్నాను. అలాగే నాతో మా పాపతో ట్రీట్మెంట్ చేయించుకున్న మణికంఠ అని ఒక బాబండి. ఆ అబ్బాయి దేవుడిని నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం దేవుడిని అంగీకరించలేదు. పాపం చాలా వరకు కొన్ని సంవత్సరాలు బ్రతికాడండి. ఆ తర్వాత ఏమైంది ఏమో కానీ మళ్ళీ తను బ్రతకలేదు, చనిపోయాడు. అంటే కొన్ని సంవత్సరాల వరకు మనిషి బ్రతుకుతారు. పర్సంటేజ్ ఇస్తారండి. 70% మాత్రమే ఇస్తారు. ఆ పర్సంటేజ్ దాటితే ఎవ్వరు బ్రతకరు. నా బిడ్డను బ్రతికించి దేవుడు నన్ను సజీవురాలుగా నా బిడ్డను సజీవురాలుగా ఉంచినందుకు దేవుడికి వందనాలు. డాక్టర్ అన్నాడు, "స్కూల్లో జాయిన్ చేసి అమ్మ క్యాన్సర్ తగ్గిపోయింది" అని అన్నాడండి. ఇంకా నేను తీసుకొచ్చేసాను. ఆ తర్వాత నుంచి అబ్జర్వేషన్లో ఉంచడానికి, పాపని చూపించడానికి మాత్రం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి తీసుకురామ్మన్నారండి. అలా నేను తీసుకెళ్ళడం జరిగింది. పాపను స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. నా బిడ్డ బ్రతికిందండి, సజీవురాలుగా మీ ముందు ఈ పాపని కూడా మీకు చూపిస్తాను. ఇంత సాక్ష్యం మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంత ప్రయాసపడ్డాను. డబ్బు ఉంటే బ్రతుకుతారని మీలాగా అనుకుంటారు. డబ్బు ఉంటే బ్రతకరండి. ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. మాకు దగ్గరలోనే ఉంటారనమాట. బాగా ఉన్నవాళ్ళు అనమాట. వారు ఖర్చు పెట్టారు ₹1,00,00,000. ఏఎల్ఎల్ లుకేమియా, తనకి సేమ్ ప్రాబ్లం. ఆవిడేమన్నదంటే, "నీ దేవుడు గొప్పవాడమని బిడ్డను బ్రతికించాడని" నాకు తిరిగి ఆవిడ సాక్ష్యం చెప్పిందండి. డబ్బు ఉంటే బ్రతుకుతాడు, డబ్బు ఉంటే జీవిస్తాము అనుకోవడం చాలా వరకు కష్టం. 10 రక్తం ప్యాకెట్లు అవ్వలేదండి. 10 లక్షలు అన్నారు. 10 లక్షలు నేను ఖర్చు పెట్టలేదు. ఆరోగ్యశ్రీ 2 లక్షలు శాంక్షన్ అయ్యాయి. మాకంటూ కొన్ని లక్షలు మేము ఖర్చు పెట్టాం. ఏ అప్పులోని మేము లేము. దేవుడు అలాగే మమ్మల్ని నడిపించాడు. ఉన్న స్థితిలోంచే అందరినీ చేయి చాచకపోయినా, కొంతమంది దగ్గర నేను చేయి చాచిన అప్పుల పాలవ్వకుండా దేవుడు మనం బ్రతికించాడు. అలాగే మాకు కారిపోయిన ఇల్లండి, అది కూడా మేము కట్టుకోవడం జరిగింది.
అది రేకులీళ్ళు వేసుకోవడం జరిగింది. దేవుడి కృపను బట్టి నా బిడ్డను బ్రతికిందండి. నా బిడ్డను మీకు చూపిస్తాను. ఇదిగోండి పాప గురించి మీకు ఇప్పుడు వరకు చెప్పిన సాక్ష్యంలో మా పాపను చూపిస్తానన్నానండి. ఇదిగోండి మా పాప రెబ్కా పేరు. దేవుడు సజీవురాల గురించి మన మధ్య నిలవబెట్టారండి. దేవుడి కృపను బట్టి బిడ్డ బ్రతికింది. మీరందరూ ఈ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటున్నాను. క్యాన్సరు 2010లో నేను పాపని జాయిన్ చేశాను హాస్పిటల్కి ట్రీట్మెంటు. 5వ సంవత్సరం వచ్చాక 3 సంవత్సరాల వరకు పాపని ట్రీట్మెంట్కి నడిపిస్తూనే ఉన్నాను. 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ సక్సెస్ అయితే మనం ఎన్ని సంవత్సరాలైనా ట్రీట్మెంట్ చేయించవచ్చు. కానీ వీళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఏంటంటే 6 నెలలు 3 నెలలు మాత్రమే ప్రాణం ఉంటుందండి. 6 నెలలు 3 నెలలు దాటితే ఇంకా ఏళ్ళ ల్యుకేమియా క్యాన్సర్ పేషెంట్లు బ్రతకరు. కానీ నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ 2 సంవత్సరాలు. కానీ పాపను 3 సంవత్సరాల వరకు దేవుడు నడిపించారు. బిడ్డ బ్రతికింది, సజీవురాలుగా ఉంది. ఎటువంటి ప్రాబ్లము మళ్ళీ రాలేదు. వీళ్ళకి ఉండే పర్సంటేజ్ కూడా చెప్పాను 70% అని. బ్రతికేది 6 నెలలు 3 నెలలనండి. ఎటువంటి ఇబ్బంది జరగలేదు. 3 సంవత్సరాల తర్వాత పాపని స్కూల్లో జాయిన్ చేశానండి. పాప చదువుకుంటుంది. దేవుడికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు దాకా మా అమ్మగారు సాక్ష్యం చెప్పారు కదా, నేనే నా గురించే సాక్ష్యం చెప్పారు. నాకు మొత్తం క్యాన్సర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లము లేదు. దేవుడు నన్ను సేవలో ఇంకా